క్లిక్ అయింది, మాస్కే క్లిక్ అయ్యాం బాగా. అప్పట్లో మాస్ ఎక్కువ. స్టార్ట్ మ్యూజిక్. మానవులకి సుశీలమ్మ గారు ఆ పాడితే ఏ పాట పని విన్నా, ఎన్ని పాటలు ఇప్పటికీ వినండి. అయ్యో, ఒక చిన్న డైమండ్, ఒక ఫ్లరిష్ వినిపిస్తూ ఒక తలుకు ఉంటుంది ఆ వాయిస్ లోనే. ఒక డైమండ్ లో తలుకు ఉంటుంది చూసా, ఆ తలుకు కనిపిస్తుంటుంది ఆ వాయిస్. నాన్నగారు సాలు రాజేశ్వరరావు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అసలు తెలుగు జాతికి ఒక ఆయన పాటలో ఒక తెలుగు పాట అంటే రాజేశ్వరరావు అంతే అన్నట్టు ఉండేది. అంతే. అటువంటి మహానుభావుడికి నేను తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఓకే, నేను వచ్చేసరికి నేను నాన్నగారిలో చేయలేకపోయాను. ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాళ్ళు లేడు. వెస్టర్న్ కలర్ మేము ఒక్కలమే ఇవ్వగలం. వి ప్రూవ్డ్ దట్. చేయాలి, ఎన్నో ఒక సింఫనీ. ఇప్పుడు ఇళయరాజా చేశాడు సింఫనీ. సింఫనీ చేయాలంటే అది చాలా అదొక పెద్ద, దానికి అదొక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సింది. రాజా గారు అవన్నీ బాగా స్టడీ చేసింది. పాపం ఆయన అది అదే ధ్యాస. ఎక్కడి నుండి వచ్చాడు? వీధుల నుండి వచ్చాడు. ఎక్కడో గ్రామం నుండి వచ్చాడు. వీధుల్లో ఆర్మ్ రొట్టి వాయించుకుంటూ బతికినోడు ఆయన. అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది. అది ఎంత గ్రేట్! భారతదేశానికే కాదు, సంగీత ఫ్రెటర్నిటీకే ఒక గొప్ప పేరు. Truly a historic day for Maestro. No, take the same one. So you are not fully happy with Ilayaraja's symphony? నాకైతే అంతగా అనిపించింది. అవును, ఇప్పుడు వీళ్ళు బాలు గారేమో శివుడి మీద పాడారు, ఘంటసాల గారేమో భగవద్గీత పాడారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్. ఇప్పుడు ఇళయరాజా గారు సింఫనీ చేశాడు. మీకు అలాంటివి ఏం లేవు సార్? అలాంటివి ఒక మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండిపోవాలి అలాగా. ముకుంద మనసు మాటలాడు ముకుంద మనసు చల్లగా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్పెషల్ టచ్ కాదని మీరు ఎవ్వరూ అనలేరు. ఎందుకంటే ఈ సచ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ అస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ది కమింగ్ ఉగాది. ఈ రోజున మనం ఆయన్ని కలవడానికి కోటి స్వరాల గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎవరో మీకు అర్థమైపోతుంది. జీవితం అంతా స్వరమయం, స్వర సాగరం, స్వర సముద్రం, స్వర ప్రయాణం, తరతరాలుగా ఇదేలే తరతరాల చరిత్రం అన్న పాట ఆయన చేసిందే. ఆయన పాట లాగే ఆయన జీవితం కూడా ఎప్పుడో వంశానుపరంగా సంగీతంతో పాటు ప్రయాణం చేసిన ఆ మహా సంగీత దర్శకుడు మరెవరో కాదు, అందరూ ప్రేమించే ప్రియరాగాలే కోటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూకి సాధారణంగా ఆహ్వానించేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకున్నంత బిజీ షెడ్యూల్, ఎందుకంటే మీరు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తిరుగుతున్నారు ఈ మధ్య ప్రోగ్రామ్స్ కి. విలువగా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎంత? ఒక సీనియర్ మోస్ట్ మీరు. మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, చాలా చూశాను కూడా. థ్యాంక్ యూ. ఈవెన్ ఫంక్షన్స్ లో కూడా మీరు అందరు ఆర్టిస్టులని మంచి మంచి క్వశ్చన్లు అంటే యూజ్ఫుల్ అనమాట. అంటే అన్ని క్వశ్చన్స్ అని అడగటం, వాళ్ళతో అన్ని మంచి రప్పించుకోవటం. ఆ టెక్నిక్స్ మీకు ఒకరికి తెలుసు. అంటే అది కాక
మంది ఎన్నాళ్ళు 40 ఏళ్ల జర్నీ మంది ఆల్మోస్ట్ మెడ్రాస్ డేస్. ఇప్పుడు లోపలికి రాగానే నాకు అదే విజయ గార్డెన్స్ లోకి వచ్చినట్టు బాలయ్య ఆ రోజులమ్మా అది ఎంతో అదృష్టం చేసుకున్నాం మేము. అదంటే అటువంటి రోజులు, అటువంటి లైవ్ ఆర్కెస్ట్రా, అటువంటి స్టూడియోస్, ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ లేదు కదా. అది మనం అది చూసొచ్చు. అది అటువంటి బ్రహ్మాండమైన పీరియడ్, గోల్డెన్ ఎరా. అది జీవితంలో మర్చిపోలేటువంటి అందరికీ అంటే అప్పుడు చిరంజీవి గారి వరకు అందరూ చెన్నై నుండి వచ్చిన వాళ్ళమే. చెన్నై నుండి అంటే నేను పుట్టి పెరిగిందే చెన్నై అనుకోండి. అఫ్ కోర్స్ అంటే ఇండస్ట్రీ అంత హెల్దీగా ఉండేది. ఇక్కడ లేదని కాదు, దేర్ వాస్ లాట్ ఆఫ్ చేంజెస్. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు లైవ్ సింగర్స్ బాలు గారు కానీ, సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, మొత్తం 100 పీస్ ఆర్కెస్ట్రాలు అవన్నీ అంత అసలు వైభవంగా ఉండేది థియేటర్కి వస్తే. ఇప్పుడు ఆ వాతావరణం లేదు కదండి. అంటే మనకి రికార్డింగ్ స్టూడియోస్ లో రికార్డ్ చేసేంత టెక్నాలజీ పోయింది. ఇప్పుడంతా చిన్న సాఫ్ట్వేర్ బేస్డ్ వచ్చేసినాయి కదా. కీబోర్డ్ ప్లేయర్లు కూర్చొని వాళ్ళే చేసేవచ్చు, కీబోర్డ్ లోనే సాంగ్ రికార్డింగ్ చేసేవచ్చు అన్నట్టు అంత టెక్నాలజీ అంత ఈజీ అయిపోయింది. ఆ రోజుల్లో అది కాదుగా. ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకోవాలి. రిథమ్ ప్యాటర్న్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంత పాటని ప్రాసెసింగ్స్ తోటి ఒక కొత్త సౌండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్స్ కానీ, మామూలుగా సౌండ్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరూ. అప్పట్లో అది ఉండేది, ట్రూ టోన్ వచ్చేది. ఇప్పుడు ఘంటసాల గారు పాడితే ట్రూ వాయిస్ అలాగ వచ్చేది, బాలసుబ్రహ్మణ్యం పాడితే ఆ వాయిస్ ట్రూ టోన్స్. అంటే అటువంటి ఎక్విప్మెంట్స్ అయ్యి అప్పట్లో అన్ని అనలాగ్ సిస్టమ్ అంటారు. అనలాగ్. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది. ఎప్పుడైతే డిజిటల్ అయిపోయిందో ఆ ఒరిజినాలిటీ పోతుంది. అది అందువల్ల పోలే వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు, మంచి పని చేశారు. ఇప్పుడు ఉండుంటే వాళ్ళ వయసులో ఉండేది కాదు అసలు. టెక్నాలజీ అలా మారిపోతుంది రోజు రోజుకి. సరే, దాని ప్రపంచం అలాగే వెళ్తుంది. టెక్నాలజీని బట్టి, ట్రెండ్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మార్పుతోటి వెళుతూ ఉంటుంది ప్రపంచం. సార్, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. అది టూ అడ్వాన్స్డ్. అది ఇంకా దాంట్లో పాటలు చేయమంటే అదే పాటలు చేసి ఇచ్చేస్తుంది, లిరిక్స్ అదే రాసిస్తుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కానీ ఎంతైనా మన లైవే, మన బ్రెయిన్తో చేసేది వేరు. ఏఐ వచ్చి పెద్ద అంత డామినేట్ చేసేంత ఇది కాదు. ఊరికేదో ఫన్, మనకు బదులు ఎవరో చేశారా అన్నట్టు ఉంటుంది. అంతేగాని ఏఐ ఇస్ నాట్ ఎ రెవల్యూషన్ కాదు. మేబీ అవ్వచ్చు, ఇది సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో అవ్వచ్చు, కానీ నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్. డెఫినెట్లీ. ఎందుకంటే ఒక లిమిట్ వరకే ఏఐ, ఒక లిమిట్ వరకే. ఓకే, ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలనుకో, ఆ సీన్ తగ్గట్టుగా ఇస్తుంది, అది మ్యూజిక్ ఇస్తుంది, కానీ లైఫ్ ఉండదు. మనం చేసినప్పుడు ఆ లైఫ్ తోటి చేస్తాం. ఆ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏ స్కేల్ రావాలి, ఏ రాగం రావాలి. దిస్ ఆల్ క్రియేటివ్ జాబ్. ఏఏ చేసేది దాంట్లో ప్రోగ్రామ్డ్ చేసిన అయ్యే చేసుకుంటుంది, కానీ నథింగ్. అదే మీరేంటంటే ఇన్ఫినిట్, మీరు అనంతం. ఎస్, దానికి లిమిటెడ్. నేనే కాదు, ఎవరైనా రియల్ కంపోజర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు, పాటల్ని బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ టోటల్ సాంగ్ ని ప్రెజెంట్ చేసే కంపోజర్స్ చెప్తున్నా. మాకంతా అసలు భయం లేదు. ఎందుకు? వీ గాట్ దట్ నాలెడ్జ్. వీ కెన్ ప్రూవ్ ఎనీ టైమ్. ఏఐ ఇస్ నథింగ్ ఫర్ అస్. సో ఇదేం పెద్ద థ్రెట్ కాదు అంటే ఐ థింక్ క్రియేటివ్ ఫీల్డ్ లో కాదనుకుంటాను. ఇప్పుడు జాబ్ సాఫ్ట్వేర్స్ అనుకో, దాంట్లో అటువంటి కొన్ని చేయడానికి, ఓవర్ అడ్వాన్స్డ్ ఇది చేయడానికి అటువంటి టెక్నాలజీకి ఓకే, కానీ నాట్ క్రియేటివ్కి అంత ఇది కాదు. కానీ కొన్ని పిక్చర్స్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సీనరీ, మొన్న మా ఫ్రెండ్ ఒక అతను ఊరికి క్రియేట్ చేయమని అతనే క్రియేట్ చేశాడు. ఒక లేక్ ఉండాలి, ఒక విలేజ్, అక్కడ 10 మంది డాన్సర్ ఉండాలి, మంచి అందమైన అమ్మాయి ఉండాలి, అక్కడ వెనకాల ఒక వాగు ఉండాలి. ఇలా జస్ట్ దాంట్లో రాసేస్తే అది మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది పిక్చర్ యాజ్ ఇట్ ఇస్. బ్రహ్మాండంగా ఉంది అసలు. ఎక్కడ మనం ఒక స్విట్జర్లాండ్లో అలా ఒక న్యూజిలాండ్లో ఉన్న అంత ఆ లొకేషన్ కానీ అంత లైవ్లీగా ఉంది. దట్ థింగ్ ఓకే. నాట్ సరే, ఒక పాట చేయమని చెప్పడం, పాటని ఇప్పుడు నా పాటే ఉంది, మొన్న ఎవరో ట్రై చేశారు, నా మనసుకు ఏమైంది పాట, ఆ పాట అది చేసింది. చేస్తే మోర్ మెకానికల్ గా ఉంది, కానీ తలా తోకలేదు పాటకి. ఏదో కొత్తగా ఉంది, కానీ అది ఎంతవరకు రీచ్ అయ్యే విధంగా లేదు. వింటుంటే కొత్తగా ఉంది. నా పాటే ఇప్పుడు నేను చేసింది ఎంతో ఒక లైవ్లీ, ఒక బీట్, ఒక మంచి మెలడీ అన్నట్టు ఉంది కదా, బ్యాక్గ్రౌండ్స్ అన్ని.
నా మనసుకే వయింది నీ మాయలో పడింది. అది ఒక వేరే కైండ్ ఆఫ్ జాజ్ గీజ్ మిక్స్ చేసి వేరే ఫార్మేట్ లో చేసింది ఆ పాటను. అంటే వెస్టర్న్ ఫార్మేట్ ఎక్కువ వస్తుంది. ఎస్ కదా, ఇండియన్ ఫార్మేట్ లేదు ఎక్కువ. ఇండియన్ ఫార్మేట్ జాజ్ అలాగ ఉంది టోటల్ గా. నా పాట వేరే కలర్ గా వినిపిస్తుంది అంతే. అది ఎంతవరకు ఇది అవుతుంది నాకు తెలియదు. ఫ్యూచర్ లో ఏమిటో మరి మన జనాలు బట్టే కదా ఏదన్నా ఫ్యూచర్. అంటే ఏ రకమైన ఇన్నోవేషన్స్ వస్తాయి తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరు తెలుసా, తెలియట్లేదు. బట్ అడ్వాన్స్డ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గ్రోత్ అనమాట. ప్రతి టెక్నాలజీలో అడ్వాన్స్ అవుతుంది బాగా. బట్ సంగీతానికి అది వర్కౌట్ అవుదేమో కదా సార్? మొత్తం కాదు చెప్పలేము కదా, రేపు జనరేషన్స్ ఎలా ఉంటారు, అన్ని రోబోట్స్ రావచ్చు, రేపు అంత కంప్లీట్ రోబోట్ అవ్వచ్చు, టోటల్ రోబోట్ వరల్డ్ అయిపోతుంది టోటల్. మనంతా ఇళ్లలో కూర్చుంటే అవి మొత్తం వంట చేయడం, దొడ్లు కాడటం అన్ని చూసుకుంటాం కంప్లీట్. ఆ లెవెల్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అంటే ఇప్పుడు ఈ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ అడ్వాన్స్మెంట్ గురించి. ఒక్కసారి మీరు వెనక్కి వెళితే మొదట్లో మీ నాన్నగారు రాజేశ్వరరావు గారిని, పెండియాల్ గారు కానీ, టీవీ రాజు గారు, మహాదేవన్ గారు, వాళ్ళు సంగీతం చేసిన టైంకి మీరు ఫీల్డ్లోకి యాక్టివిటీలో వచ్చిన టైంకి చేంజెస్ ఏమైనా వచ్చాయి అప్పుడు? చాలా. అవునా? అప్పట్లో ఏంటంటే స్టూడియో పెద్ద విజయవాడ, నేను చూసాను, విజయవాడలో చూసాను నేను నాన్నగారు రికార్డింగ్స్, టీవీ రాజు గారి రికార్డింగ్స్, పెండియాల్ గారు నేను గిటార్ వాయించాను. అవునా? అంతకు ముందు అంటే విజయవాడలో స్వామినాథన్ గారు ఇంజనీర్, మన స్వామినాథన్ గారు. ఎలా ఉంటుందంటే ఓన్లీ 3 ట్రాక్ రికార్డింగ్, 3 ట్రాక్సే. 3 ట్రాక్ అంటే ఒక ట్రాక్ లో వాయిస్ మెయిన్ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు ఎవరు పాట ఒక ట్రాక్ లో అయి ఉంటుంది, ఒక ట్రాక్ లో ఆర్కెస్ట్రా ఉంటుంది టోటలీ, ఇంకో ట్రాక్ లో ఓన్లీ రిథమ్స్ ఉంటుంది. ఇది 3 ట్రాక్లు అంటే ఇలా రికార్డ్ చేసేవాళ్ళు అప్పట్లో పాటని. ఓకే. దీనికన్నా ముందు ఒకే ట్రాక్ ఉండేది, ఒకే ట్రాక్ లో అందరినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి రికార్డ్ చేయాలి. అది దేవదాసు ఆ టైంలో అంతా, పాత దేవదాసు ఉంది కదండి, ఆ టైంలో అంతా మల్లేశ్వరి కూడా 3 ట్రాక్ ఉన్నట్టుంది. బట్ దానికన్నా ముందంతా సింగిల్ ట్రాక్. ఆ టెక్నాలజీ తోటి అప్పట్లో RCA రికార్డింగ్ సిస్టమ్స్, వెస్ట్రక్స్ అని ఇవన్నీ ఉండేది, వాల్వ్ సిస్టమ్స్. ఇప్పుడు మనం పూర్వం ట్రాన్సిస్టర్స్ వస్తాయి కదండి, ట్రాన్సిస్టర్లు, గ్రామ్ ఫోన్ రికార్డులు, గ్రామ్ ఫోన్ ప్లేయర్స్, వాల్వ్లు ఉంటాయి, బల్బులు వెలుగుతూ. నోటీస్ చేశారు అదే అనమాట, ఆ సిస్టమ్ అనమాట పూర్వం ఉండేది. దాంట్లోనే న్యాచురల్ ఒరిజినాలిటీ. ఇప్పుడు ఘంటసాల గారు ఆ మైక్ దగ్గర పాడితే ఇలా బొమ్మని వస్తుంది, ఫుల్ రౌండ్నెస్, ట్రూ టోన్ వస్తుంది. ట్రూ టోన్. ఒక జయసుదాస్ గారు పాడిన, ఒక బాలసుబ్రహ్మణ్యం పాడిన, అంటే అప్పట్లో టెక్నాలజీ అది ట్రూ. అంటే దానికి మించి టెక్నాలజీ ఉండేది కాదు, అవసరం లేదు. మంచి సినిమాలు, మంచి స్టోరీ, మంచి భాష, తెలుగు భాష అద్భుతంగా ఉంటుంది. ఆ పదాలు వింటుంటేనే అంతే తీయగా అందంగా ఉంటుంది. ఆ మైక్రోఫోన్స్ లో ఆ సౌండ్ సిస్టమ్, గొప్ప వాయిస్లు అంతే. ఇప్పుడంతా ఏమి డిజిటల్ అయిపోయి సింగర్స్ కూడా లేరమ్మా, అంత పంచ్తో పాడేవాళ్ళు కానీ అంత ట్రూ సింగర్స్ చాలా వెరీ రేర్. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు కానీ అంత పొటెన్షియాలిటీ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే సింగింగ్ అనేది గ్రేట్ ఆర్ట్. అది మామూలుగా ప్రతి ఒక్కరు పాడేస్తాం, మీరు పాడతారు, నేను పాడతాను, అందరూ పాడేస్తాం. కానీ మైక్ దగ్గరకు వచ్చి పాడిన తర్వాత అక్కడ ఆ 3 ఫ్రీక్వెన్సీస్ రావాలి వాయిస్లో, బేస్, ట్రిబుల్, ఆల్టో అని 3 రకాలు ఉంటాయి రేంజెస్, ఈవెన్ 4 రేంజెస్. ఇవన్నీ బై గిఫ్ట్ వాళ్ళకి వచ్చింది. ఘంటసాల గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, జానకమ్మ గారు కానీ, బాలు గారి చిత్ర అంతవరకు. ఇప్పుడు శ్రేయా ఘోషాల్ కూడా కొంచెం ఇమిటేషన్ వాయిస్ ఆవిడది, ఇట్స్ నాట్ ఒరిజినల్ వాయిస్. ఒకలాంటి లతా మంగేష్కర్ దగ్గరలో ఉంటుంది, అండర్ ద పట్ బాల్ వీళ్ళంతా. సరే ఆ సంగతి మనకు వదిలేండి, మన గురించి మాట్లాడి. మన వాళ్ళకి సుశీలమ్మ గారు ఆ పాడితే ఏ పాట విన్నా, ఎన్ని పాటలు ఇప్పటికీ వినండి. అయ్యో, ఒక చిన్న డైమండ్, ఒక ఫ్లరిష్ వినిపిస్తూ, ఒక తలుకు ఉంటుంది ఆ వాయిస్ లోనే, ఒక డైమండ్ లో తలుకు ఉంటుంది చూసా, ఆ తలుకు కనిపిస్తుంటది ఆ వాయిస్ లో. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు కరిగిపోయాను కర్పూర వీణలా. గ్రేటెస్ట్ వాయిస్ సుశీలమ్మ గారు.
అవునండి. గ్రేటెస్ట్ ఇంకా గ్రేటెస్ట్ కి వర్డ్ తక్కువ ఎందుకంటే అన్ని వేల పాటలు పాడి ఒక్క పాటలో కానీ ఆ టైర్డ్నెస్ కానీ ఏదో ఉందా? అక్షరం చూడు, ఒక్క అక్షరం పలుకుతే అక్షరంతో పాటు వజ్ర వైడూర్యాలన్నీ బయటకు వస్తాయి, బయటికి అలా అన్ని కనిపిస్తాయి ఒక్కొక్క అక్షరానికి. అది సుశీలం అంటే గ్రేట్. అలా ఘంటసాల గారు మహానుభావుడు, ఆయన పాడితే ఒక తంబూర నాదం వెనకాల వెళ్తూనే ఉంటుంది ఆ గాత్రంలో ఒరిజినల్ గానే. అది వాళ్ళ కారణ జన్ములు ఘంటసాల గారు. ఎవరు పాడిన ఎంఎస్ రామారావు గారు, ఆయన వచ్చి మామూలు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా అద్భుతం. అది పాడుతుంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. చరిత్రని రామాయణ ఎంత సుందరకాండని ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత సుందరంగా. అది దట్ ఈస్ ఒరిజినల్ వాయిసెస్ అని, ఇమిడియేట్ చేసే వాయిస్ కాదు. మా నాన్నగారి గురించి మీకు తెలుసు, ఆయన కంపోజిషన్ కానీ ఆయన పాడటం కానీ. అయ్యో అసలు ఆయన కదా ప్రారంభ దశలో అలాగే ఉండేదమ్మా, ఒరిజినల్ గా వచ్చేవాళ్ళు. అవును, ఆ వాయిస్ నే విని ఆనందపడేవాళ్ళు. నాన్నగారు ప్రైవేట్ రికార్డ్స్ అని చెప్పారు, సాలూరాజు మాటలాడు మాముకుంద మనసు చల్లగా. అది ఆయన పాడుతున్నాయి, ఆ వాయిస్ లోనే విన్నాను. అది ఇంకెవరు పాడినా కూడా బాగుంది. మనం ఎంత బాగా పాడినా ఫైనల్ గా రాజేశ్వర గారు పాటే బాగుంది. అది ఒరిజినల్ వాయిస్ యాజ్ ఎ కంపోజర్ గా. అది ఓహో యాత్రికుడా అన్ని అన్ని అసలు అలాగా బాల సరస్వతి గారు ఆవిడ కొత్త వాయిస్, భానుమతి గారు ఒరిజినల్ వాయిస్, యశ్వరలక్ష్మి గారు ఆవిడ ఒక ఒరిజినల్ వాయిస్. అవును, వీళ్ళందరూ మహానుభావులు కదా మన తెలుగు జాతికి ఆణిముత్యాలు. వీళ్ళంతా తెలుగు జాతికి. సార్ ఒక్క వాయిస్ కూడా అలాంటి వాయిస్ ఇప్పటికి రిపీట్ అయింది లేదుగా. ఘంటసాల గారు 74లో పోయారు. ఏమైపోయిందంటే పాపం పిల్లలంతా పాడుతున్నారమ్మా, బాగా పాడుతున్నారు యంగ్స్టర్స్. వీళ్ళు రావటం వీళ్ళు ట్రైనింగ్ అయ్యేది గైడెన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ చిత్రావు అలా అయిపోతుంది. లేటెస్ట్ సాంగ్స్ ఏమున్నాయో అక్కడ వరకే నేర్చుకుంటున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్ళాలి. సుశీల్ గారు పాడిన అదేది మన వీణ పాటలో నాన్నగారు అక్కడ వెళ్ళాలి, మదిలో అయి పాడాలి. జీవితమే పులకించగని వీణను సవరించి పాడవేలరు. అది ఇటువంటి పాడాలి. ఇవి పాడితే లోపల ఉన్న గమ్మకాలు కానీ ఓకల్ కార్డ్స్ కానీ ట్రైన్ అయ్యి అలాగా మంచి వాటికి ఒక జిమ్ లాగా అనమాట. మంచి కండరాలు పెరుగుతాయి, బాగా స్వరకండరాలు. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అది అటువంటివి పాడాలంట. నేను ఎంతమంది వేడుకుంటాను, ఈ పాత పాటలు నేర్చుకోండి రా, ఈ పాట నాన్నగారిది, పెండేల గారిది, ఘంటసాల గారిది. వాళ్ళంతా మహానుభావులు వాళ్ళు. అంటే రాగాలతో చేసిన ప్రతి పదానికి ఏ భావం ఇవ్వాలని అంత చక్కగా స్వరపరిచిన పాటలు. అందుకని అజరామజరం ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలు అవి. ఇప్పుడు వినండి, ఇప్పుడు విన్నా కూడా అన్ని పనులు మానేసి అలాగా ఆ పాటలే వింటుంటుంది. ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప, అది ఒక మాన్యుమెంట్స్ మనకి. మాన్యుమెంట్స్ వాళ్ళ పాటలు ఒక రకం చెప్పనా, నేను కమర్షియల్ కంపోజర్. నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, నాన్నగారిలా చేయాలి, పెండేల గారిలా చేయాలి, ఘంటసాల గారిలా చేయాలి, ఒక కసి ఉంటుంది లోపల. నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ, అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా చేస్తే నేను వెనక్కి పడిపోతాను మళ్ళీ. అందువల్ల నాకుంటూ నేను తెచ్చుకొని ఒక టెక్నిక్ తెచ్చుకుని, నేను రాజు మేమిద్దరు వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. ఈ షిఫ్ట్ లో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు, మేము గోల్డెన్ స్పూన్స్, వాడిగా రాజు గాని నేను గాని. మా నాన్నగారు సాలూరాజు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అసలు తెలుగు జాతికి ఒక ఆయన పాటలో ఒక తెలుగు పాట అంటే రాజేశ్వరరావు అంతే అన్నట్టు ఉండేది. అంతే, అటువంటి మహానుభావుడికి నేను తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఓకే, నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను. చేయడానికి సత్తా ఉన్నా కూడా, అంటే ఆ మహానుభావుడు అంత కాదు, ఆ టింజ్ నాన్నగారి టింజ్ని చేద్దామనేసరికి కొంచెం అవుట్డేట్ అయిపోతాను, కాలం మారిపోతాను. అవునండి, మారిపోయేటప్పుడు నేను ఆ టింజ్ చేశాను అనుకో, ఇంకా ఓల్డ్ కొడుతున్నాడమ్మా అని తీసి పారేస్తారు. ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు వేడిగా సరుకుందో, ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తుంది ఇండస్ట్రీ.
ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, Yeah. ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్, మహాదేవన్ గారు ఉన్నారు, అండ్ ఇళయరాజా వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే. అదే సగం మాకు భయం అనమాట లోపల. ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, మా గురుగారు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. అయిపోయిన తర్వాత మేము వచ్చాం, అవును. ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం. Yes. చక్రవర్తి గారి ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన శిష్యులుగా మేమే క్యాప్చర్ చేసాం. మీరే capture. రాజ్కోటిగా. ఎస్ వీఆర్ ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్. అవును. ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండేది, మా గురుగారి తర్వాత. మీ మ్యాగజైన్ కవర్ పేజీలు వచ్చేసారు. మీరే కదా వేశారు కవర్ పేజీలు వేసి. అసలు రాజ్కోటి అంటే ఒక బీభత్సం. అసలు ఏ పేపర్ చూసినా తమిళ్లో ఇళయరాజా గారికి అంత క్రేజ్. ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసేవారు ఆయనకి. మాకు అంత సీన్ లేదు, కానీ ఇది తెచ్చింది మీరేమో. ఫస్ట్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజ్ లో కదా, కవర్ పేజీ అసలు జ్యోతి చిత్రమా, శివరంజని అది అప్పుడు మంచి క్రేజీ మ్యాగజైన్ కదా, దానికి కవర్ పేజ్ వచ్చింది మీది. మేము అన్ని పట్టించుకోవడం కాదు నాగేంద్ర. కానీ నాకు తెలుసు కదా, భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. మాకెక్కడ బ్యాండ్ నేమ్ రాకూడదు. ఈ మూడింటి మీదే. వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్? ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక మనిషి, ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురుడులాగా అంతే. ఒక డెలివరీ, ఒక మదర్ ఎలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే. అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు తనయుడు, నేను కొడుకుని. అక్కడ నేను ఎక్కడ పడకూడదు. అలాగే టీవీ రాజు గారు కొడుకు మా రాజు, మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి. అది ముందు ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్. మన తండ్రుల పేరు కొడతారా మనం, దాన్ని ఎలా తీసుకురావాలో. అన్ని రకాల మసాలాలు చేసాం, ఎలక్ట్రానిక్ చేసాం, వెస్టర్న్ చేసాం, క్లాసిక్స్ చేసాం మేము. అయ్యో ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసాం మేము. ఎక్కడ మేము క్లిక్ అయ్యింది, మాస్కే క్లిక్ అయ్యాం బాగా. అప్పట్లో మాస్ ఎక్కువ. స్టార్ట్ మ్యూజిక్. ఎప్పుడైతే కేవీ మహాదేవన్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేసాడు. ఇప్పుడు నాన్నగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు, ఆదినారాయణ గారు ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవీ మహాదేవన్ గారు. వచ్చి గోదావరి గట్టు ఉంది ఆ పాట, మామలు ఒక ట్రెండ్ మార్చాడు ఆయన. ఒక సింపుల్ పాటలు, ఈజీ. అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్, అదేదో చక్రవర్తి గారు, వేటూరు గారు ఆయన కాంబినేషన్, వాళ్ళ ఇద్దరు కాంబినేషన్. ఆ తర్వాత మాకేమనిపించిందంటే ఈ ట్రెండే రిథమిక్ క్యాచీగా ఉండాలి, పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి. అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కనే. అది గురుగారి దగ్గర నుండి వచ్చింది ఆ కంపోజింగ్ నాలెడ్జ్. ఒకసారి నేను కంపోజ్ చేస్తాను, రాజు కంపోజ్ చేస్తాడు, అలా ఇద్దరు కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా. ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని. ఏదో నోటుకు వచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అని కాదు. ఓయమ్మ ఒక పాటకి ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాం తెలుసా మేము. పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట. అంటే అప్కమింగ్ కదా మేము. అవునండి. ఇప్పుడు నీ ఫోటోలు వినిపిస్తుంటాం, నాకెంత ఎలా ఉందో మా పాట అంటే, నువ్వు ఏదన్నా కొంచెం పాజిటివ్గా చెప్తే ఒక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మైనస్ చెప్పాను అబ్బా ఏదో ఉంది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగలా చేసి మేము చిన్న సినిమాలు చేసామమ్మా. ఆ చిన్న సినిమాలో మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము. అదే సాగరు, మన కాటగడ్డ ప్రసాద్ అంతకన్నా సుబ్బరాజు గారు అని ఆయన చిన్న సినిమాలు అయ్యి. అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు, ఒక సినిమాకి ₹1,00,000 మిగిలితే చాలా అన్నట్టు తీసే సినిమాలు అయ్యి. అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది. మేము ₹1,00,000 కాదు, మేము ఆ రోజుల్లోనే బాహుబలి లెవెల్ ఊహించుకొని చేసేవాళ్ళం మేమిద్దరం. మాకు ఆపర్చునిటీ కదా, అవకాశం. అందువల్ల అలా చేసేవాళ్ళు. ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక 7-8 కీబోర్డులు పెట్టి, మాకు డబ్బు ఇవ్వకనే పర్లేదు, మాకు పాట ఖర్చు పెట్టాలి, పేరు రావాలి. మేము రెమ్యునరేషన్ గురించి నెవర్. ఎక్కడ ఇప్పటికీ నువ్వు ఇండస్ట్రీలో అడుగు, యూ కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్,
మేము రెమ్యునరేషన్ అయినా డిమాండ్ చేసామని అడుగు ఎవరినన్నా లేదండి మీ దగ్గర కంప్లైంట్ లేదు అసలు. Never. మీరు బాగా peak లో Peaks లో ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్. అంటే పోనీ ఏముంది అందరూ బాగుండాలి అన్నట్టు. మీకు వర్క్ వస్తే అదే మీకు రెమ్యునరేషన్ లో feel అయ్యారు. నాకు గుర్తుంది అసలు. ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి అంటే ఒక Yes. బోర్డు నాన్నగారు అలా మాకు పెద్ద ఇల్లు మాకు కార్లు అలా పెరిగాం. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళు. దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు, అందులో మేము డిమాండ్ చేసేవాళ్ళం కదా, అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది. కానీ మా పాటలు మటుకు అక్కడ మటుకు కాంప్రమైజ్ అవ్వం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చనే లేదు. ఎవరు బతిమాలైనా సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్ ప్లీజ్ దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయ్యింది, అలా చేసిన సినిమాలు ఉన్నాయి. సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఫ్లాప్ సినిమా, ఆడదు, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించుకొని అది 2 రోజుల్లో చుట్టేస్తాం. చుట్టేయడం అంటే మా వంతు మేము చేస్తాం, ఫాస్ట్గా చేసి వైండప్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా మీకు, టైం ఇవ్వరు. డబ్బులు అంటే కాల్ షీట్స్ ఎలక్షన్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్దమ్మా. రీ రికార్డింగ్ ఆర్కెస్ట్రా 60 మంది ఉంటాం, 64 మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్గా పర్మనెంట్ ఆర్కెస్ట్రా. ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఫస్ట్ ఛాలెంజ్ ఒక సాలూరాజు గారి కొడుకుగా టీవీ రాజు కొడుకు మీ ఇద్దరు ఛాలెంజ్ అది ఓవర్కమ్ అయిపోయారు. తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ. ఇళయరాజాని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది. మీ ఇద్దరు వెస్టర్న్లో చిన్నప్పటి నుండి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం. వీ టు ట్రై అనమాట. నేను గిటార్ వాయిస్, తన హార్మోనియం వాయిస్, వీ ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ దోస్ డేస్. అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇళయరాజాని తట్టుకోగలిగాం. లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో. ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాడు లేడు, వెస్టర్న్ కలర్. మేము ఒక్కలమే ఇవ్వగలం. వీ ప్రూవ్డ్ దట్. మా ఎక్స్పీరియన్స్లో వచ్చింది. అందువల్ల మేము రావటం పీక్స్ క్రాస్ చేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇళయరాజాని వెనక్కి గంటాం మేము, నేను రాజు వచ్చి తెలుసా జరిగింది నాకు తెలుసు. దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన బిజీగా ఉంటారు. అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది బాగా. అటు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ అటు హీరోస్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారు రాజ్కోటి, దంచేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు. ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది, ఒక కొత్త వరవని తెచ్చాం మేము ట్రెండ్ని. ఆ ట్రెండ్ తర్వాత అందరికీ ఇప్పుడు మణి కానీ రెహమాన్ కానీ హారిస్ జయరాజ్, తమన్, ఇంకా దేవి, వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు. వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు విజయ్ గార్డెన్స్ లో రామన్, మణి శర్మ, నేను అందరూ గుంపులో చక్రవర్తి గారి దగ్గర వచ్చాం. వాళ్ళు మా దగ్గర నుండి అన్ని నేర్చుకుంటే ఎవరో నేర్చుకుంటారుగా. అవును సార్, నేర్చుకుని వాళ్ళ మంచి స్టేజ్కి వచ్చారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ అనేదమ్మా ఎక్కడ ఆగదు, ఇట్ వోంట్ స్టాప్. ఇంతే మ్యూజిక్ అని కాదు, అది ప్రపంచం ఇంకా కొన్ని తరతరాలకి మార్పులు వస్తూనే ఉంటుంది మ్యూజిక్ లో. ఎస్, నువ్వు ఎంత 72 మేళకర్త రాగాలు ఉన్నా, ఎన్ని జాజ్ సింఫనీలు ఏది ఉన్నా కూడా, ఎన్ని కీర్తనలు ఉన్నా కూడా సంగీతం మటుకు ఒకే దాంట్లో ఉండదు, మారుతూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. అలా పరివర్తన చెందుతూ అంతే. మహాసముద్రం కన్నా ఆకాశం కన్నా ఇంకా వాస్ట్ మ్యూజిక్. ఎస్ మ్యాన్. అక్కడ ఇప్పుడు కొత్తగా కంపోజర్ ఎవరైనా వచ్చాడు అనుకో, వాడికి కొత్త రకం తడుతుంది కంపోజ్ చేసేటప్పుడు. ఈ పాటను ఎందుకు ఇలా ప్రజెంట్ చేయకూడదు, ఆ వేవ్స్ అలా వస్తాయి. అప్లికేషన్స్ దట్ ఈస్. ఇప్పుడు కంపోజింగ్ నాలెడ్జ్ కొంతమంది మంచి ట్యూన్ కంపోజ్ బాగా చేస్తారు. వాడు ఆ సాంగ్ ప్రజెంట్ చేయడం తెలియదు, ఆ గ్రూస్ రిథమ్ గ్రూ వేయడం తెలియదు, అరేంజ్మెంట్ చేయడం తెలియదు ఇన్ ద సెన్స్ ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు. బాంబేలో 98% కదా 100% ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ తప్ప, కళ్యాణ్ జాంజ కూడా కాదు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఓన్లీ ట్యూన్ కంపోజర్స్. ఎస్, వెనకాలంతా చేసేది అరేంజర్స్. ఒక 3-4 ఉంటారు బాంబేలో అయితే ఒక్కొక్కరికి. మన చెన్నైలో తెలుగు పాటలు కానీ ఎవరు కంపోజ్ చేసినా వాళ్ళకి ఒక అరేంజర్ ఉంటాడు, కండక్ట్ చేసేవాడు ఉంటాడు. కానీ రాజ్కోటికి మేమే అరేంజర్స్, మేమే క్రియేటర్స్, ఎవ్రీథింగ్ మేమే. అవును, రాజు ఎప్పుడు అరేంజ్మెంట్ లోనే ఉంటాడు. అరేంజ్మెంట్ కాదు, కండక్టర్ కలిసి అరేంజ్మెంట్ చేసుకున్నాను, కంపోజ్ చేసుకున్నాను, బాధ్యత కదా. ఇప్పుడు రాజుకి బాధ్యత, నాకు బాధ్యత. ఎస్, పాట కొడితే మా ఇద్దరి పేరు మీద వెళ్తుంది. అవును, పాటపోతే బాధ్యత ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. కొంచెం అది మిస్ అయ్యి రాజు ఇది మారదు, కొడుకుటి ఇలాగ అది ఇలా మారదు. ఇలాగ మార్చి పాటల్ని ఏదో మాకు తెలిసిన సంగీతం ఆ సరస్వతి మాకు ఇచ్చిన వేవ్స్, ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి జ్ఞానం,
అదే మాకు ఈ రోజుకి ఇప్పటికీ మాకు ఈ పేరు ఇంత సంపాదించామంటే ప్రతి ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి మా పాటల ద్వారా మమ్మల్ని గుర్తించి ఎంత నీరాజాలు అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అసలు కరతాళదోళ్ళు తగ్గవు, గౌరవం తగ్గదు. అసలు అమెరికాకి వెళితే అమ్మా ఏ షో చేసినా అసలు మన ఎంట్రన్స్కే వాళ్ళు అంతా పొంగిపోతారు. ఎందుకంటే నా పాటలు అంత దిగిపోయినాయి. మా పాటలు రాజ్కోటిగా మా పాటలు నా పాటలు కానీ దిగిపోయినాయి వాళ్ళకి మనసులో. ఏ ప్రోగ్రామ్ చేయి వాళ్ళే పాడుతుంటారు పాటలు. అది నా స్టేజ్లో నాకు ఎంత ఓవర్వెల్మ్డ్ అనమాట. అండ్ సో మెనీ టైమ్స్ ఎమోషన్ అయిపోతాను నేను. ఇదా మేము సాధించింది. 4 గోడల మధ్య ఇప్పుడు మీరు చూస్తారు కదా మేము ఎలా పనిచేసాం. ఆ 4 గోడలు తప్పితే మనకి ఏమీ తెలియదు. ఆ రూము థియేటర్ తప్పితే ఇల్లు తప్పితే వేరే ప్రపంచం ఏమీ తెలియదు మాకు. అవునండి. అటువంటిది ఆ పాటల్ని అంత కష్టపడి చేసాం, ఎంత చేసాం. హిట్ అయినాయి పాటలు, రీచ్ అయినాయి, జనరంజకం అయినాయి. మెయిన్గా అది ముఖ్యం. పాట మనం ఎంత కొత్తగా చేయొచ్చు, ఎంత గొప్పగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఇక్కడ రీచ్ అవ్వాలి, ప్రతి ఆడియన్కి రీచ్ అవ్వాలి. ఎస్ సార్. అంటే 100 మందిలో అట్లీస్ట్ ఒక 60 మంది కన్నా రీచ్ అవ్వాలమ్మా. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. ఎస్ సార్. అది మేము సక్సెస్ అయ్యాం. అది బాగా రీచ్ అయ్యాం. ఏది మేము చేసిన దాదాపు నేను రాజు ఇద్దరు కలిసి 200 వరకు చేసాం సినిమాలు. 200లో ఒక 150 ఫిలిం సాంగ్స్ రీచ్డ్ మోస్ట్లీ. ఆ తర్వాత కోటిగా నేను 300+ సినిమాలు చేశాను. నేను చేసింది కూడా ఆల్మోస్ట్ నాకు ట్రెండ్ తెలుసు కాబట్టి. సో ఎన్ని అడ్వాన్స్ ట్రెండ్ వచ్చినా కూడా నా పాటలని నేను అడ్వాన్స్గానే చేసాం. నేను రాజు అప్పుడు చేయటం కూడా అడ్వాన్స్గానే చేసాం. అది పాతగా ఉండదు. ఏది కొన్ని పాటలు ఉంటాయి కొంచెం ఆ సిచ్యువేషన్స్ బట్టి అనమాట, ఆ డైరెక్టర్ టేస్ట్ని బట్టి. అదే కదిలే కాలం అలాంటి పాటలు ఏమైనా కదిలే కాలం క్లాసికల్ కొంచెం పాత పద్ధతి, నాన్నగారి స్టైల్ ఒక అన్నట్టు ఉంటుంది. అవును. అది అభిరుచిని బట్టే. ఇప్పుడు దాన్నే వేరే రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఇదేలే తరతరాలు చేస్తున్న వేరే చేయొచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్కి ఏది కావాలి, కొన్ని తప్పవు. ఎన్ని చేసినా కొన్ని పాత పద్ధతులు మనం చేసి తీరాల్సిందే. అది ఆ ఫ్లేవర్ వదలరేవుగా. అది అది లోపల జీర్తిపోయింది అందరికి. అవునండి. ఆ ఫ్లేవర్ని వదలరు. మీరు కరెక్ట్గా అన్నారు. ఆ ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి కావాలంటే మీరు రిథమ్ ప్యాటర్న్స్ ఇదే కదిలే కాలమ గురించి అన్నారు. అంటే దాంట్లో నా ట్యూన్ కన్నా ఆ సాహిత్యం ఎంతో గొప్పగా రాశాడు ఆయన, శ్రీహర్ష గారు. ఆ కదిలే కాలాన్ని ఆపాడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది. మంచి ఎక్స్ప్రెషన్ అసలు. కాసేపు ఆగవమ్మా, బాగున్నాడు. కదిలే కాలమా, కొంచెం కాసేపు ఆగవమ్మా, ఇది జరిగే వేడుకను చూసి వెళ్ళమంటాడు. ఎంత గొప్ప థాట్ ఇది. మంచి థాట్ అండి. నా ట్యూన్ కన్నా అది ఆ లిరికల్ గా కూడా అలాగే. శర్విల్ సీతారామ శాస్త్రి గారు కూడా ఎన్ని పాటలకి అంటే ట్యూన్లోనే భావం ఉంటుంది. మేము ఇచ్చే ట్యూన్లోనే ఆల్మోస్ట్ ఆల్ భావం ఉంటుంది, ఫీల్ ఉంటుంది. లేకపోతే ట్యూన్ నీ సిచ్యువేషన్ ట్యూన్లో అడుగుతారు నన్ను. మోస్ట్లీ ట్యూన్స్ నేను చేసింది అన్ని. నేను కానీ రాజు కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ట్యూన్లే. లిరిక్ చేసి చాలా రేర్, వెరీ రేర్, వెరీ రేర్, వెరీ రేర్. ఎంతనే ట్యూన్ చేస్తేనే అంటే లిరికల్గా కూడా భావం పక్కాగా ఉంటుంది కదా. అవును. లిరికల్గా క్లీన్గా చెప్పేస్తాడు. అక్కడ మ్యాటర్ని, జరిగే మ్యాటర్ని లిరిక్గా క్లీన్గా చెప్తాడు. ట్యూన్లో ఎలా చెప్తాం మనం చెప్పు, ఎలా చెప్పగలవు చెప్పు. ట్యూన్లో కష్టం, చాలా 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 కష్టం అది. అటువంటిది ఆ సిచ్యువేషన్లో దిగి మేము ఫీల్ అయ్యి ఎన్ని సినిమాలు. అక్క మొగుడు సినిమా ఉంటుంది, అండ్ క్రాంతి కుమార్ రాజశేఖర్, సుహాసిని అందరు. ఏంటి సినిమా అది, ఏంటి సబ్జెక్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని నేను. అంటే అంత టచింగ్ సీన్స్ అది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంత ఎమోషన్స్, డ్రమటైజ్ ఏమి లేవు ఇప్పుడు. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ సినిమాలు ఎలాగున్నాయో మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. నాట్ అప్ టు ది మార్క్ అనే విపరీతంగా వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం ఉందండి. కరెక్టే అంటే బట్ కాలాన్ని బట్టి అమ్మా ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ని బ్లేమ్ చేయలేం, డైరెక్టర్ బ్లేమ్ చేయలేం. ఎవరికి అనుకున్నట్టు వాడు విజువల్ని బట్టి మ్యూజిక్ వస్తుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతుంటాయి. కొత్తగా సౌండ్ కావాలి, కొత్త సౌండ్ చేయాలంటే మ్యూజిక్లు ఎక్కడ క్రియేట్ చేయగలం. ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే కొత్తగా అనిపిస్తుంది. ఒరిజినల్గా సితార్తోటి సితార్లా వాడకుండా దాని సితార్ని గిటార్లా వాడేవనుకో అది కొత్త సౌండ్. ఫ్లూట్ని సాక్సోఫోన్లా వాడేవనుకో అది కొత్త సౌండ్. అలాగా ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్లో టూ మెనీ ప్రాసెసింగ్స్ వచ్చేసింది. ఎన్ని రకాలుగానే ప్రాసెస్ చేయొచ్చు, అది కొత్త సౌండ్ ఇస్తుంది.
అదేలేండి. సో ఇలాగా ట్రెండ్స్ కీప్ ఆన్ మారుతూ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చిరంజీవి గారికి చేశారు, బాలకృష్ణ గారికి చేశారు, వెంకటేష్ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, మీరు చేయని హీరోలు రాజశేఖర్, సుమన్, శ్రీకాంత్, మోహన్ బాబు, అసలు గారు వీళ్ళు వాళ్ళని లేదు, అందరికీ చేశారు. ఇప్పుడు వాళ్ళ హీరోలు మళ్ళీ అలా రన్ అవుతున్నారు, వాళ్ళకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీ ఒక అనుభవజ్ఞుడిగా కనుక మీరు విని ఒకసారి ఎప్పుడైనా 5 నిమిషాలు కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ హీరోలకి ఇప్పుడున్న సంగీత దర్శకుల ద్వారా సరైన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా సార్? బ్రహ్మాండం జరుగుతుందిగా. ప్రతి పాటు చక్రీ చేశాడు బాలకృష్ణ గారికి. చక్రీ చాలా అప్పట్లో అంత పెద్ద సినిమాలు చేయలేదు ఆయన. బాలకృష్ణ చేసి సూపర్ హిట్ ఇచ్చాడు ఆయన. అలాగా తమన్ను, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళంతా అప్కమింగ్ కంపోజర్స్ ఆల్మోస్ట్ మా దృష్టికి. ఎటువంటి సూపర్ హిట్స్ ఇచ్చారుగా. అదంతా ఎక్కడ ఆగదమ్మా. అదే మా పీరియడ్ అది, మా ఎరా మేము కొట్టినంత సూపర్ హిట్లు అంతే. అలా ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళ ఎరా వాళ్ళు కొట్టినంత సూపర్ హిట్ అవుతుందిగా. కరెక్ట్. అంటే మీరు కంప్లీట్ గా మీరు ఇందాక అన్నట్టుగా డబ్బులు ఇచ్చిన వర్క్ ఉంటే చాలా అదే డబ్బు కింద ఫీల్ అయిన మనిషి అలా చేసిన ఇద్దరు, రాజు గారు కానీ మీరు కానీ, అది మీకు తెలుసు, నాకు పర్సనల్ గా తెలుసు. సో మీరు ఎవరిని ఎప్పుడు డిమాండ్ చేయలేదు, కమాండ్ చేయలేదు, ఇద్దరు స్లేవ్స్ లాగా పనిచేసేవారు. స్లేవ్స్ నాకు తెలుసు, స్వర స్లేవ్స్ ఇద్దరు చేశారు అలా. కానీ అంటే మీరు హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీ కెరీర్లో పొందారు సార్. కానీ ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అసంతృప్తిగా మిగిలిపోయిన పాయింట్ కానీ, ఇది మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాము అని, అంటే మీ ఇంటర్వ్యూ విన్న ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా దాని నుంచి ఒక లెసన్, ఒక క్లూ అందేది ఏదైనా చెప్పగలరా మీరు? ఒక అసంతృప్తి ఎందుకు అలా జరిగింది, మనం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం? అది ఎవరికి తప్పదు, అది ఎవరికి తప్పదు. అంటే ఒక్కొక్కరికి ఒక సీజన్ అది. ఇప్పుడు నా ఎరా ఉన్నంత వరకు, ఇప్పుడు నేను రాజు ఇద్దరు కలిసి 10 years చేసాం. 10 years సక్సెస్ఫుల్ చూసింది మేము ఒక 6 years. సక్సెస్ఫుల్ ఎరా చూసింది 6 years పీక్స్ చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాజు విడిపోయిన తర్వాత 95 నుండి 2012 వరకు నేను అసలు ఎక్కడ ఒక 1% కూడా అంటే మైనస్ ఎక్కడ చూడలే, అంటే తక్కువ చూడలేదు. నేను పీక్స్ చూసాను యాజ్ అ కోటి. అర్థమైందా? దాని కృషి అనుకోండి, నా టైము, నా అదృష్టం అనుకోండి, ఏదో అనుకోండి. కానీ ఎప్పుడైతే నేను కృషికే మెయిన్గా నా మెయిన్ థింగ్, మొదటి ఓటు దానికి కృషి. అది ఎంత చేస్తే అంత, ఎస్పెషల్ మ్యూజిక్లో. అంటే మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రకమైన అసంతృప్తులు లేవు. కంప్లీట్లీ చేయాలి. ఒక సింఫనీ ఇప్పుడు ఇళయరాజా చేశాడు సింఫనీ చేయాలంటే అదొక పెద్ద, దానికి అదొక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సిందే. అంకితమే, కంప్లీట్ అంకితం. అది చిన్నతనం నుండి చదవాలి దాన్ని కంప్లీట్ గా. రాజా గారు అవన్నీ బాగా స్టడీ చేసాడు పాపం ఆయన. చిన్నప్పుడు ఆయన అదే ధ్యాస. ఎక్కడ నుండి వచ్చాడు? వీధుల నుండి వచ్చాడు. ఎక్కడో గ్రామం నుండి వచ్చాడు. వీధుల్లో ఆర్మ్ పెట్టి వాయించుకుంటూ బతికినోడు ఆయన. అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది. అది ఎంత గ్రేట్! భారతదేశానికే కాదు, సంగీత ఫెటర్నిటీకే ఒక గొప్ప పేరు. ఇండియన్ ఎవరు సాధించారు? అది ఎవరు లేదు. రెహమాన్ వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు. కానీ సింఫనీ అనే చేసేది ఎవ్వరూ చేయలేదు. బాంబేలో లక్ష్మీకాంత్ ఇప్పుడు ప్యారలల్ ఉన్నారు కదా, ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ సింఫనీ కంపోజింగ్. ఒక వనరాజ్ భాటియా బాంబేలో, ఒక జెర్రీ గోల్డ్ స్మిత్ లాగా అనమాట ఆయన. దే ఆర్ వెరీ గుడ్ కంపోజర్స్, జ్ఞానస్తులు వాళ్ళు. బట్ దే డిడ్ంట్ వెంట్ ఫర్ సింఫనీ ఎవరు వెళ్ళలేకపోయారు సింఫనీకి. ఎందుచేతండి? అది వేరు, ఆ ట్రాకే వేరు అసలు. అవునా? ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే వాయించే మ్యూజిషియన్స్ ఎవరు ఉంటారు అక్కడ సింఫనీకి. మీరు రాసిన నొటేషన్ని ఒక 10 మందో 12 మందో మొత్తం దాన్ని చూసి ఏంటంటే థియరిటికల్గా ఎట్టుంది, దీని రేంజెస్ ఎలాగ ఉన్నాయి సర్టిఫై చేస్తున్నా కానీ ఆర్కెస్ట్రా ఫస్ట్ వాంచరు దాన్ని. మరి ఇక నువ్వు వచ్చేటైతే 10 లక్షలు ఇస్తాను రా, 1 కోటి రూపాయలు ఇస్తానంట, అయితే తీసుకోదు, కొట్టేద్దాను, దొబ్బనే దొబ్బదు అక్కడ. అటువంటి ప్లేస్లో ఈయన ఎప్పటి నుండి స్టడీ చేస్తున్నాడు? దాదాపు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా సింఫనీని, అంటే స్కూల్ వెస్టర్న్ నొటేషన్, ఆర్గనైజేషన్,
అరేంజ్మెంట్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు ఎప్పటి నుండో. ఆయన గోల్ ఏంటి మనసులో, నేను సింఫనీ రాయాలి అని గోల్. అలాగా సింఫనీ రాశాడు. అది ఎంతవరకు సక్సెస్ అయిందో నాకు తెలియదు, అది వదిలేద్దాం. కానీ అంతవరకు వెళ్ళాడు, రీచ్ అయ్యాడు కదా. అదే లండన్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాయించిందంటే సరే, వాళ్ళు ఏది వాయించినా సింఫనీ వాయిస్తారు వాళ్ళు. మామూలు ఇళయరాజా పాటలు వాయించరుగా, సింఫనీ వాయించారు. కానీ ఓకే, ఆ రోజు ఆడియన్స్ కూడా ఏంటంటే నాకేమనిపించిందంటే యూరోపియన్స్ ఎవరు లేరు, మొత్తం తమిళియన్సే ఉన్నారు. సింఫనీ రాయల్ ఫిల్ వాయిస్తూ ఉంటే ఎక్కడ రాయల్ మంచి ఆడిటోరియం, అది ఆల్బర్ట్ కాదు, లండన్ వేరే ఏదో మంచి ఆడిటోరియం చేశారు. ఒక్క యూరోపియన్ లేడు అక్కడ. ఆడియన్స్ వాళ్ళు కదా ఎంజాయ్ చేయాలి, బట్ వాళ్ళకి కొత్త సింఫనీస్ వాళ్ళు వినరు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇది ఒక అచీవ్మెంట్ ఇళయరాజా గారు. ఈ సింఫనీని విని ఒక వైరల్ అయ్యేంత విషయం కాదు. ఐ కెన్ సే బ్లంట్లీ, నేను ఎన్నో సింఫనీస్ విన్నాను. ఆ సింఫనీ ఎక్స్ప్రెషన్, ఆ లైఫ్, ఇదే వేర్. దీంట్లో ట్రై చేశాడు, కానీ ఎక్కడో ఉన్నవే ఉన్నాయి. మొజార్ట్, బీథోవెన్ వాళ్ళు చేశారు, ఎక్కడో తగులుతాయి డెఫినెట్గా. సింఫనీ అంటే తగులుతుంది కాబట్టి చాలా, అదే కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ ఫ్రేజింగ్స్ చాలా బాగున్నాయి ఉన్నా కూడా దానికి కాదుగా. ఒక సింఫనీ అంటే బీథోవెన్ మొదటప్పుడు ఎక్కడికైనా ఒపేరాస్లో మీరు స్విట్జర్లాండ్ జెనీవా, లండన్ కానీ యూరోప్లో ఎక్కడ చూసినా సింఫనీ అండ్ ఓపెరా మ్యూజిక్. అక్కడ రాక్ మ్యూజిక్ అసలు అలౌ చేయరు అక్కడ. ఎస్, అదంతా కరోనా కొడుకులు బాదుకుంటుంటారు ఒక సైడ్లో. బట్ సింఫనీ అనేది, ఒపెరా అనేది చాలా లైవ్లీగా ఉంటుంది. ఆ అరేంజ్మెంట్స్ కానీ, ఆ సౌండింగ్ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి వాడు అసలు మ్యూజిక్ని. హెల్తీగా ఉంటారు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. సో యూఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ ఇళయరాజా సింఫనీ? నాకైతే అంతగా అనిపించలేదు, అంటే మేము చాలా విన్నాం కాబట్టి. కానీ అటెంప్ట్ మట్టి గ్రేట్. ఎవరు రాయలేదు ఇంతవరకు. సింఫనీ రాసి సింఫనీ ఆర్కెస్ట్రా వాయించలేదండి ఎవరు భారతదేశంలో. అది గ్రేట్ కదా, అదొక్కటే. అంతే, అదే చెప్తున్నాను, అది గ్రేట్ ఇళయరాజా. No, take the same one. ఆయన అనుకున్నది సాధించాడుగా. ఇంతకు ముందు కూడా హౌ టు నేమ్ ఇట్ ఆయన మామూలు ఆల్బమ్స్, మామూలు ఆల్బమ్స్ చేశాడు ఆయన. సింఫనీ కాదు, సింఫనీ కాదు, ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ సింఫనీ. సింఫనీ సామాన్య విషయం కాదు, న్యూ ఎనదర్ వరల్డ్ కదండి సింఫనీ. ఆ రేంజ్కి వెళ్ళాడంటే ఇంకా మ్యూజిక్ లో ఈజ్ అల్టిమేట్ గోల్ అనమాట. ఇంకంతే, ఎవరెస్ట్ మీద ఉన్నట్టే. సింఫనీ రాసినాడు, ఇంకా వేరే మ్యూజిక్ చేయలేడు ఇంకా అతను. అంతేనా? ఇంకా సినిమా మ్యూజిక్ మేబీ ఆయనలో ఆ టాలెంట్ ఉంటుంది, మహానుభావుడు అయినా మేబీ ఉండొచ్చు. కానీ మనం సింఫనీ చేసిన తర్వాత ఇంకా దాని మీదే తిరుగుతుంటుంది. ఇంకా పైన ఎక్కడికి వెళ్దాం, పైకి వెళ్దాం, ఆ ట్రాక్ వేరు అంతే. అవునండి, అవును. ఇప్పుడు వీళ్ళు బాలు గారేమో శివుడి మీద పాడారు, ఘంటసాల గారేమో భగవద్గీత పాడారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్. ఇప్పుడు ఇళయరాజా గారు సింఫనీ చేశాడు, మీకు అలాంటివి ఏం లేవు సార్. అలాంటి ఒక మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండిపోవాలి అలాగా. భలే అడిగా ఏమని బుగ్గలు గిల్లి భలే అడిగా కూర్చొని మటుకు చాలా ఉంటుంది లోపల, తపన ఉంటుంది. అంటే సింఫనీ కాదు, దానికి మించిన మ్యూజిక్ చేయాలని ఉంటుంది మనకి. అది ఎప్పుడు అంటే రాటు ఒక మనం నిలబడాలి, స్ట్రగుల్ నుండి ఫస్ట్ నిలబడాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికే సగం కాదు 30 జీవితానికి దారిపోతుందని. లేకపోతే సక్సెస్ లేకపోతే మనిషి గమనించడం వల్ల ఎవరు ఉండనివ్వరు కదా, ఇండస్ట్రీలో కూడా ఎవరు పట్టించుకోడు. ఇప్పటికీ నాకు సక్సెస్ లేక కాదు, ట్రెండ్స్ ఆర్ చేంజ్. అందువల్ల నేను కామ్గా ఉన్నాను. ఇప్పుడు నేను సినిమాలు చేయట్లా, సినిమా ఇవ్వట్లేదు, నేను బాధపడట్లా. వచ్చినప్పుడు మనం చేయాల్సిందే, తప్పదు. ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది, పలానా టైంకి సార్ ఈ సబ్జెక్ట్ పోటీ చేయాలి అని. వచ్చినప్పుడు పోటీ ఏం చేస్తాడో అది చేస్తాడు, అంతే కదా. అందుకని వాడు సినిమా ఇవ్వలేదని మనం అస్సలు నో వే, అసలు దాని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ రకరకాల కొత్త వాళ్ళు వస్తున్నారు, ఒక న్యూ వేవ్ వెళ్తుంది అనుకోండి. అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, ఏదైనా, అది వేరే విషయం, దట్స్ డిఫరెంట్.
ఏ సినిమాలు ఆడట్లేదు, ఎవరివి ఆడట్లేదు. లేదు, అలా వెళుతూ ఉంటాయి. మొన్న సంక్రాంతికి వస్తున్నలో భీమ్స్ చేసిన సాంగ్ అసలు సినిమాకి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది. గోదావరి గట్టు అది కూడా ఏంటి, ఓల్డ్ టింజే పాట, ఫోక్ టే మామూలు ఎన్నో ఆ బీట్లో ఎన్నో వచ్చిన పాటలు. అవునండి. కానీ అది రమణ గోగుల వాయిస్ పాడటం, ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత రమణ గోగులు పాడటం, అది వెరైటీ అయిపోయింది. చూసా ఒక్క పాట, ఒకే పాట మొత్తం ఎత్తు నేర్పదు. చూసాం సినిమానంతా, అక్కడ హీరో కాదు, డైరెక్టర్ కాదు, ఎవరు కాదు, ఒక్క పాట చాలు. అది మ్యూజిక్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఇప్పటికన్నా తెలుసుకోలేదు. మేము ఒక్క పాట కాదు, పిక్చర్ 6 పాటలు ఉంటాయి, 5 పాటలు హిట్ చేసాం. కొన్ని సినిమాలు అయితే 6 పాటలు హిట్ చేసాం. అయ్యో అసలు అల్లుడమజక పాటలు కానీ లేకపోతే మన హలో బ్రదర్ కానీ ఒక సినిమాని కాదు, ఒకటా 2 పాటలన్నీ మీరు చిన్న హీరోకి చేసిన, పెద్ద హీరోకి చేసిన. అందుకని మాకు సన్నివేశాలు సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ట్యూన్ అందుకే చేసేది. ట్యూన్ ఇట్ విల్ బి రీచ్ బాగా ఒక కొత్తగా ఉంటుంది, ఒరబడి కొత్తగా ఉంటుంది. లిరిక్ ట్యూన్ చేస్తే అది అక్కడే ఉంటుంది. కానీ ఇంకొక మీరు ఇందాక నాకు దానికి పూర్తిగా సమాధానం చెప్పలేదు. మీరు అంటే మీకు డ్రీమ్ గా కూడా ఏమి లేదండి? డ్రీమ్ గా లేదనకండి, నాకు ఉంటుంది ఓ సింఫనీ చేయాలని కోరుకుంటుంది. బట్ నేను రాజు అయితే బిగినింగ్ డేసే ఒక సింఫనీ లాగా ఓన్లీ ఎలక్ట్రాన్, నేను రెహమాన్ తోటి కీబోర్డ్ వాడుతూ, కీబోర్డ్ లో అన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు సింఫనీ ఆర్కెస్ట్రా అంటే ఉన్నాయి, మొత్తం హోల్ ఆర్కెస్ట్రా ఉంటుందిగా, వైలెన్స్, చెలో, డబుల్ బేస్, కాంట్రా బేస్, తర్వాత వియాలాస్, యూ కాంట్ ఫ్రెంచ్ హార్న్స్, విండ్ సెక్షన్స్, ఫ్లూట్స్, ట్రంబోన్స్, ట్రంపెట్స్, ఇంకా ఇవన్నీ సింఫనీ ఆర్కెస్ట్రా, క్లారినెట్స్, బెజూన్స్, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకోటి ఏదో ఉంది దాంట్లో, చాలా ఇలా ఇన్స్ట్రుమెంట్స్, సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు తెలిసి ఉండాలి. నువ్వు స్కోర్ రాసేటప్పుడు ఈ రేంజ్ బెజూను, ఇంకోటి ఏదో దాన్ని కొరాంగులస్ అని, ఫ్యూగుల్ హార్న్ అని, ఇన్ని రకాల మా బాబు, పికోలోస్, ఫ్లూట్స్, చిన్న కి హై పిచ్లో ఉంటాయి, వైబ్రోస్, జైలోఫోన్స్, ఇన్ని ఉంటుంది ఆర్కెస్ట్రా. ఇదంతా సింఫనీ ఆర్కెస్ట్రా చుట్టూ ఉన్నది. కాన్సర్ట్ హార్ప్, ఇన్నిటికీ నువ్వు నోటేషన్ రాసేటప్పుడు అన్నిటికీ నువ్వు ఓ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ టింగ్ అని కొడుతుంది. అది ఒక హై ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కడ సింఫనీ డ్రమ్స్ ఉంటాయి, టింఫనీ డ్రమ్స్, పెడల్ టింఫనీస్, ఇవి కూడా కాన్ బేస్ అని డుమ్మును కొడితే మొత్తం బేస్, డీపెస్ట్ బేస్, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అన్నిటికీ ఎక్కడెక్కడ వాడాలి అని స్కోర్లో థియరీ ఉంటుంది. దాన్ని ఆ థియరీ చదివి అకార్డింగ్లీ యూ హవ్ టు కంపోజ్. అంతేగాని ఇష్టం ఇచ్చినట్టు మనం రాసేసి ఇది వాంచంటారా అంటే దొబ్బదు. ఫుల్గా దాన్ని చదవాలి, దాన్ని చదవడానికి అయిపోతుంది సార్. ఇది కాదమ్మా, మ్యూజిక్ వినడానికి ఒక 10 జనాలు తీయాలి మనం. సింఫనీ మ్యూజిక్ వినాలంటే అంత ఆల్బమ్స్ ఉన్నాయి, టన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి, మనం వినడానికి లేదు. జనం సరిపోదు. ఏ ప్రొఫెషన్ లేదు మరి. ఇప్పుడు యాక్టర్ అనేవాడు మెర్లిన్ బ్రాండో వస్తాడు, టామ్ క్రూజ్ వస్తాడు, ఇంకోటి వస్తాడు, అది మ్యాట్ డామ్ వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు. కంపోజర్స్లో హ్యాన్స్ జిమ్మర్ వరకు, ఇప్పుడు జాన్ విలియమ్స్, హ్యాన్స్ జిమ్మర్, జెర్రీ గోల్డ్ స్మిత్, అంతా ఇలాగ వస్తుంటారు. కానీ మ్యూజిక్ విల్ కీప్ ఆన్ గోయింగ్, అంటే అన్స్టాపబుల్ మ్యూజిక్, అన్స్టాపబుల్. సో మేము నిజంగానండి మీ దగ్గర నుంచి, ఎందుకంటే ఇప్పుడు రాజేశ్వరరావు గారికైనా మీ నాన్నగారికైనా సినిమా సంగీతం అంతా ఒకటైతే, ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఈ రోజుకి ట్రెండింగ్ అవి అండి, ట్రెండింగ్ అవి ఈ రోజుకైనా ఏ రోజుకైనా అంతే. అలాగే ఘంటసాల గారు, బాలు గారికి ఆయన చేయాల్సినవి. బాలు గారు చాలా అదృష్టవంతుడు అమ్మా, చాలా అదృష్ట జాతకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే అన్ని వేల పాటలు పాడాడు, రకరకాల కంపోజర్స్ దగ్గర. ఏది పాడినా బాలసుబ్రహ్మణ్యం వాయిస్ తోనే పాడాడు. కానీ అప్పుడప్పుడు కామెడీ పాట అయితే వాయిస్ మార్చి బాటనీ క్లాస్ ఉంది, దాంట్లో అటగా కొన్ని చిన్న వాయిస్ ఓవర్లు అక్కడ చిన్నవి పాడాడు. కానీ బట్ అన్ని వేల పాటలు పాడి అంతమంది కంపోజర్స్ దగ్గర మెప్పు పొంది అన్ని వేల పాటలు పాడగలిగారంటే ఎంత అదృష్ట జాతకుడు అయినా కదా. పైగా నడుచుకునే విధానం కానీ ఎవరికి వచ్చింది అసలు ఆ ఆర్ట్, ఆ టాలెంట్? అందరికి ఫ్రెండ్. నాకు నేను ఫ్రాంక్ చెప్తున్నా, కొన్ని పాటలు ఆయన పాడితే నాకు నచ్చదు. అంటే మా స్టైల్, ఆ ఫ్లేవర్ కాదు యాక్చువల్ కంపోజిషన్. ఓకే. ఇంకా ఆయన పాడితే ప్రతి పాట ఆయనలానే పాడతాడు.
మేము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఏం చేస్తాం, ఆ గుంపుల్లో వెళ్ళిపోయేది పాటలు అంతే. ఆయన పాపులారిటీ అది, అంతే. మీరు తల వంచక తప్పలేదు. ఎంత వెరైటీగా ట్యూన్ చేస్తామో ఇప్పుడు ఆ కొత్త స్టైల్లో మైకేల్ జాక్సన్లో చేస్తారు. ఆయన పాడే విధానం ఆయన స్టైల్లోనే పాడతాడు పాట. ఆ ఫ్లేవర్ అక్కడే సగం పోతుంది ఆల్మోస్ట్. అది పాడిన తర్వాత అప్పటికి హిట్ అవుతుంది చూడ సాంగ్. అంటే ఆయన వాయిస్ లో ఉన్న మ్యాజిక్ ఇప్పటికీ ఆ పాట చూడు. కొత్త కొత్త కంపోజిషన్స్ కొన్ని మామూలు అయిపోతుంటాయి ఆయన పాడుతుంటే. సరే ఇంకా మేము బట్ ఆయన వాయిస్ పాపులర్ వాయిస్ తప్పదు. ఆ రోజులు ఎవరు లేరు ఆ రేంజ్ కి వచ్చే వాయిస్ ఎవరో లేరు. ఎవరు లేరు అంతలాగా ఆకలింపు చేసుకుని ఉన్నా కూడా ఆన్ ది స్పాట్. మాధవపల్లి సురేష్ ఉండేవాడు. తర్వాత తర్వాత వచ్చినాడు. అవునండి. ఆ తర్వాత ఇంకా మేల్స్ లో ఎవరు చెప్పుకోవడానికి పిఠాపురం నాగేశ్వరరావు ఆయనప్పుడు ఆ జనరేషన్ ఉన్నారు కానీ అవును తర్వాత ఎవరు లేరు. నందమూరి రాజా మధ్యలో రాజా వచ్చాడు. చక్రవర్తి రాజా కొంచెం ముఖేష్ టైప్ వాయిస్. అవును మెలడీ చక్రవర్తి గారి మేనల్లుడు మంచి వాయిస్ ఆయన ఒరిజినల్ వాయిస్. ఒరిజినల్ పెదవుల రాగం హీరోస్ కి మ్యాచ్ అయ్యే వాయిస్ కాదు. బాలీవుడ్ అంటే ఫుల్ డెప్త్ అన్ని రకాల పాటలు ఆయన పాడేసి స్టైలైజ్డ్ హీరోస్ కి అందరికి బాగా ప్లస్ అయింది ఆయన వాయిస్ బాగా. అయ్యో ఇళయరాజా గారు మీ పాటలు కానీ ఇళయరాజా గారి పాటలు కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు పాడారు ఆయన. కే మోహన్ గారికి ఎన్ని పాటలు పాడాడు బాలు. తమిళ్లో ఎంఎస్వి గారికి అమ్మో ఎవరి వల్ల కాదండి నిజంగా మన అదృష్టం. అటువంటి మహానుభావుడు ఘంటసాల గారిని బాలు గారిని మన మధ్యలో సూర్యుడు చంద్రుడే. సూర్యచంద్రుడు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే సంగీత ప్రపంచం అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. సూర్యచంద్రుడు అండి ఇద్దరు. ఇంకెవరు పుట్టబోరు ఇంకా వాళ్ళే. అంతే ఎన్ని జనరేషన్ వచ్చి వాళ్ళే ఫాలో అవ్వాలి. వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా. అంతేగా వాళ్ళు మారరు ఎప్పుడు వాళ్ళే వస్తుంటారు. అంతే వాళ్ళని చూసే వాళ్ళని వింటూ ఎవడైనా పైకి రావాల్సిందే. అంతే. ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీకు ఓకే మీ ఛాలెంజెస్ మీ ఫాదర్స్ తాలూకు ఇమేజ్ ని పాడు చేయకుండా ఉంటే చాలరా బాబు, మేము యాడ్ చెయ్యకపోయినా అన్న ఒక కాన్షియస్నెస్ మీకు కంటిన్యూస్ గా ఉండే. తర్వాత మార్కెట్ ని అన్నిటిని తట్టుకుని నిలబడ్డారు. బట్ మీతో పాటు కీరవాణి గారు కూడా వచ్చాడు. మార్కెట్ అంటే మార్కెట్ ని తట్టుకుని నిలవటం అది పెద్ద కత్తి మీద సాంగ్ అంటే మోస్ట్ డెడ్లీ డేంజరస్. నువ్వు అంటే మనం ఎదిగిపోయావు కదా అని విర్రవీగావు అనుకో, ఎత్తి వెంటనే తవ్వేస్తారు, పక్కన తవ్వి పాదటం వల్ల పాకేస్తారు. దట్ ఈస్ ఇండస్ట్రీ. చాలా జాగ్రత్త. మీరు బాగా హ్యాండిల్ ఎవరు నేర్పించలేదు. ఇండస్ట్రీలో ఇలా ఉండాలి ఎవడో నేర్పిస్తాడా? ఎందుకు మీరు ఇండస్ట్రీలో పుడితే మీకు ఎక్కడ వీడు పడిపోతారని చూస్తారు ప్రతి ఒక్కరు. ఈయన ఎక్కడ వేసేద్దామని చూస్తారు. ఎప్పుడు పక్కన ఉన్నాడే మనకు తెలుసు అన్ని, కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాము ఇండస్ట్రీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసాం, బ్లాక్ అండ్ వైట్ నేకెడ్ గా చూసినాం కాబట్టి ఎవరో దగ్గర పెట్టుకుని ఎవరెవరిది ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అటాచ్మెంట్ ఉండాలి, ఇంతవరకు. అందువల్ల కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషన్ మీదే ఉన్నాం మేము. ఎవరితో పార్టీలకు వెళ్ళడం, వాళ్ళతో తిరగడం ఏది కాదు. ఏదైనా పార్టీ అంటే మేమే చేసుకుంటాం, కానీ ఇంకోళ్ళతో పార్టీ లేదు, క్వశ్చనే లేదు. అలాగుండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరు అడుక్కునేవాడు రెమ్యునరేషన్ ఇంతకు చేయింది ఏం చేయమని. నేను అడిగిన అమౌంట్ ఎవడు ఇచ్చేవాడు కాదు. ప్రతి ఓడి వచ్చి అడుక్కోవడం. అంటే అందరికి తెలుసు కదా, నేను సాల్వేశ్వర సార్ కొడుకుని వాడు టీవీ రాజు గారు కొడుకు. చిన్నప్పుడు తెలుసు మన రాజకోటే కదా అడుగుదాం. దానివల్ల మీరు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది ఏముంటుంది అలా కాదండి, డబ్బుల దగ్గర ఇప్పుడు మేము ఏదైనా అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేస్తుంటే ఆ రోజుల్లో ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసేవాళ్ళం. వచ్చినట్టు ఎవరా అన్నది. అంత ఆశలు లేవు మాకు, ఏం లేవు. ఎందుకు మీకు అంత పెద్ద పెద్ద సొంత ఇల్లు ఉంటే మా కార్లు తెలియదు, మీకు చాలా తెలీదు. కానంపేటలో ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది. రేపా ఉన్నాడు, ఆడు కోట్లు సంపాదించాడు పాపం. ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో. ఇప్పుడు ప్రాప్తం ఒకటి, మనం సంపాదించిన ఒక డబ్బు మీద ఆశ కలిగి సంపాదించడం ఒకటి. ప్రాప్తంలో ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బు పడి సంపాదించాలి, ఇంకా అది చంపాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక్కడ సగం అయిపోతుంది. ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో వైఫ్ కేమో డైవర్స్ మన ఉద్యోగం ఎందుకు కదంటే మీరు చెప్పిన దానికి పర్సనల్ థింగ్స్ చెప్తున్నా. వాడు అన్ని కోట్లు సంపాదించండి అందరూ ఎవ్రీబడి నోస్ దాట్. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపడారు. అవునండి.
మీరు అందుకే ఆ రోజు పలకరించమని అంటే మీకు తెలుసు కదా, పలకరించండి అంటే నేను భయపడ్డా. ఎందుకంటే మనం ఎంత విజయ్ గార్డెన్స్ లో తిరిగినా ఆస్కార్కి వెళ్ళిపోయాడు కదా, స్టేజ్ వచ్చి కానీ ఇప్పటికీ ఇది లేదు. తనే పలకరించాడు, గుర్తుంది కదా వాడికి మట్టి వాడు గుర్తుపెట్టాడు మిమ్మల్ని. దానికి అసలు ఇదే లేదమ్మా. అది గొప్ప విషయం అండి. మొన్న హాస్పిటల్ నేను మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ డియర్ బ్రదర్, డోంట్ వరీ, వి ఆల్ ప్రే ఫర్ యూ అంటే జస్ట్ రికవరింగ్ అని పెట్టాడు మెసేజ్. ఎక్కువ పెట్టాడు మెసేజ్ ఆయన, షార్ట్ గా పెడతాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ. వాడి గురించి ప్రే చేస్తాం, ఏముంది మనకు తెలిసింది అదే కదా, ఇంకేం చేస్తాం, అంతకన్నా ఇంకేముంది. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ టు డూ. అంతే అంతే. మనిషికి ఒకళ్ళ గురించి మనం మంచిగా ప్రార్థించాలి. చూడన్నా, నువ్వు ఎన్ని కోట్ల డబ్బు కాదయ్యా ఇక్కడ. మనిషికి ముఖ్యంగా కావాల్సింది వాడు బాగోగులు కూడా కాదు, వాడు ఆరోగ్యంగా ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడం. ఒక్క జబ్బు రాకుండా మనిషికి ఏం కావాలి? ఆనందంగా హెల్తీగా ఉండటమే, ఏ జబ్బులు రాకుండా. అది ప్రతి ఒక్కరిని అలా నేను బ్లెస్ చేస్తాను. వాడికి ఏది రాకుండా హెల్తీగా ఉండేటట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం. కోటు పెట్టు, అది మొత్తం అన్ని బంగ్లా కొనేవాళ్ళు, ఊరు కొనేవాళ్ళు, అది ఆ బ్లెస్సింగ్ అది రాంగ్. అది రాంగ్ సార్. హెల్తీగా ఉండడం మనం అది చాలా శ్రేయస్కరం. ఎవరన్నా మీరు కూడా బ్లెస్ చేస్తే శతమానం, అంతే శతమానం భవతి, ఆరోగ్యంగా ఉండు ఉన్నట్టు బతకాలి. అంతే సార్, అదే బ్లెస్ చేయాలన్న వాళ్ళు. అదే చెప్పినట్టు మన వాళ్ళు ఎవ్రీథింగ్ వాజ్ స్టేటెడ్ అండి. మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేశారు. చూడు, ఇల్లు వాకిళ్ళు కాదు, క్యాటిల్ కాదు, ల్యాండ్స్, స్థలాలు, పొలాలు. నేను మిస్ అయ్యా. ఆరోగ్యం గురించి ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో మాకు. ఎంతసేపు పని మీద ఉండేవాడు మేము, ఒక తపస్సు. అవును, మీరు చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ కి మీరు 4 ఎన్ని రోజులు అంటే మీరు వినిపిస్తే నేను సెలెక్ట్ చేయలేకపోయాను సార్. ఏ పాట బాగుంది, ఏ వెర్షన్ బాగుందో చెప్పలేకపోయాను కూడా. అదే దేవుడైన జీవుడైన పాట ఒకటి. ఇవి అంత గొప్ప కమిట్మెంట్. అది ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళకి మైలేజ్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, పాట ఎక్కడ తగ్గకూడదు, ఏంటి తగాసాడు రా మ్యూజిక్ అని ఆ మాట అనిపించుకోకూడదని అక్కడే నేను స్ట్రెయిన్ అయ్యేవాడిని, ఎక్కువగా భయపడేవాడిని. భయం. ఎప్పుడు ఈ పాట గురించి ఎవడు ఇచ్చేయకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అబ్బా బాగుందనాలి అన్న ఉద్దేశంతో ప్రతి పాటని జాగ్రత్తగా. అయ్యో, మీరు చేసిన పాటలన్నీ ఇట్టే కదా సార్, ఒకటి కాదుగా. పెట్టరు కనుగొట్టరు, ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ బాలయ్యబాబు చెప్తున్నా చేసిన నోవే అసలు మీరు అవన్నీ. అంటే మీరు మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యు ఆర్ ఏ సాటిస్ఫైడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ఏ గ్రీడీ పర్సన్. దురాశ లేదు, నిరాశ లేదు లైఫ్ లో. కానీ కెరీర్ కి కొన్ని ఉంటాయి సార్. కెరీర్ అన్న తర్వాత మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవ్వడం కానీ అది లేదు, ఎప్పుడు లేదు మీకు. ఎప్పుడు కాంపిటీషన్ ఎవరితోనూ లేదండి మీకు? కాంపిటీషన్ అంతే. కీరవాణి గారు కాదు మీకు కాంపిటీషన్. ఇప్పుడు కీరవాణి కూడా వచ్చాడు, తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్ గా. ఉండాలిగా, ఒకటి కావాలి కదా అని. కొన్ని జలసీ. నీకు ఇండస్ట్రీ తెలుసు కదా, నీకు ఇండస్ట్రీ గురించి. మనం ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు అనుకో, ఆడు కక్ష కడతాడు మన మీద కట్టి. వీళ్ళు చాలా పొగరికైపోయింది రాజ్కోటికి. అసలు ఏది ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు. ఎవరో ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారు తెచ్చింది కూడా అలాగే కదా, వేటూరు గారి మీద కోపంతో. దిస్ న్యాచురల్. అంతేగాని కేరవాణి వచ్చాడు, ఇంకోటి వచ్చాడు, అదేం కదా. ఎంతమంది వస్తుంటారు, ఎవరు వచ్చినా ఏది వచ్చినా మా స్టాండర్డ్స్ వేరు, నా లెవెల్ వేరు, నా పాటలు వేరు. నా పాటలతో నో కంపారిజన్. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎందుకు సార్ రాఘవేంద్ర గారు రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖర్ను రమ్యకృష్ణ రాఘవేంద్ర గారు మన చన్మలప్పరావు గారి సినిమా షూటింగ్ అవుతుంది, సాంగ్ అవుతున్నది. సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘవేంద్ర గారు పక్కన కూర్చున్నప్పుడు అన్నారు, వీళ్ళు బాగా చేస్తారయ్యా సాంగ్, ఆర్కెస్ట్రేషన్ అవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు. గోవింద గోవింద పాటలు మన పామ్గ్రో హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బాగా చేస్తారయ్యా వీళ్ళు. ఇందిర మందిర సుందరకర ఆ పాట, ఆ పాటలన్నీ కొత్త పోకడలో ఉన్నాయి. అందమా ఆ పాట ఒకటి. సో మీరు అన్ని రకాలుగా యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అంతలాగా అసలు
దాన్ని ఏమంటారు, నిద్ర లేదు, తీరిక లేదు, Yeah. ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు. ఇప్పుడు ఒక్కసారి ఆ కెరీర్ అన్నది మీరు యు ఆర్ నాట్ దేర్ విత్ యూ రైట్ నౌ. ఆ కెరీర్ లేదు మీకు. ఆ కెరీర్ లేదు, లేదు. అవసరం లేదు నాకు. ఐ ఆల్రెడీ డన్. అదేనా? కానీ ఈ టైంని మీరు ఎట్లాగా హౌ ఆర్ యూ? ఐఎమ్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. అంతేనా? ఐఎమ్ ఎంజాయింగ్, ఓకే. రిలాక్సింగ్. ఎందుకంటే ఒక 80 years 100 years వర్క్ నేను చేస్తాను బ్రెయిన్ తోటి. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి దాన్ని హిట్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి చెప్పు. అమ్మో మ్యూజిక్ సైడ్. అమ్మో. ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, స్టోరీ రైటర్ ఉంటాడు, స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, ఆర్టిస్టులు ఉంటారు. ఇన్ని ఉన్నా కూడా మ్యూజిక్ అనేది టోటాలిటీ కదా. అవునండి. టోటల్ దాన్ని తెచ్చే క్రీమ్ మ్యూజికే. అవును. ఇలాగ ఎన్ని సినిమాలు మేము చేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఛాలెంజ్. నాకు తెలుసండి, మంచి మంచి పాటలు చేశారు నిజంగా. అంటే మీరు ఇందాక అన్న మాటని చేసి అంతే, అది అంతే ఇచ్చింది మాకు సరస్వతి. ఇంకా మంచి చేసి ఉండొచ్చు ఏమో, ఆ మంచిది ఇంకోటికి ఇస్తుంది, ఇంకోటి ఏమో. ఛాన్స్ అది. ఏమో నాకు రే నీకు ఇదే అనే వేవ్స్ ఇచ్చింది. నాకు రాజుకి కొట్టాం, సక్సెస్ అయ్యాం, తృప్తి పడ్డాం. తృప్తి వచ్చే జనరేషన్ ఎంకరేజ్ చేస్తాం. అంతేగాని ఈడు వస్తున్నాడు కానీ పోటీ పడి అని ఆ కంపెనీకి కట్టి ఆ సినిమా నేను లాగేసుకొని ఎందుకు సార్ నేను చేస్తా అంటే ఎందుకు ఎవరు నాకు ఇస్తారు. ఎప్పుడు జరగలేదు. ఎవడో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు, నేను చేసిన ప్రొడక్షనే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయ్యండి వాడికి ఇచ్చావు, నేను ఉన్నాను కదా నేను చేస్తాను నీకు అని అడిగి లాగొచ్చు కదా సినిమాని. అవును. నెవర్ డే. అలా చేస్తే ఇస్తారు, నాకు ఇస్తారు. అలా ఎందుకు అలాగా? ఇంకోటి బతుకుతాడు, ఇంకో రాని. తృప్తి పడాలి మనిషి. తృప్తి పడాలి. ఏం చేసుకుంటాను చెప్పు, అలా చేసుకోండి. ఇది ప్రొఫెషన్. ఇది సో మ్యూజిక్ మోస్ట్ హెల్దియెస్ట్ ప్రొఫెషన్ మ్యూజిక్. మ్యూజిక్ సరస్వతి. అవునండి. అయితే ఇక్కడ మీరు మెటీరియల్ కాదు, యూఆర్ ఇమ్మెటీరియల్ హియర్. వి ఎంజాయ్ డ్రెస్సింగ్స్, కార్లు, హోదాలు అన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ అల్టిమేట్ గా సరస్వతి. దట్ మ్యాటర్స్. దట్ ఓన్లీ మ్యాటర్స్. అదే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆల్బమ్ ఒకటి చేశాను, వాసవి కన్యకా పరమేశ్వరి మీద, అమ్మవారి మీద. వాసవి సాక్షాత్కారం అని సామేదో షణ్ముఖ సర్వ గారు రాశారు పాట. అద్భుతంగా రాసిచ్చాడు. అవి రాసిన దానికి ట్యూన్ చేశాను. అన్ని రాసింది పక్క 6 నెలలు వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద. అంటే చరిత్రలో ఉండిపోవాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. అమ్మవారి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేశాను. దాంట్లో ఒక పాట ఒక పాట నేనే పాడాను, నేనే నటించాను. ఆ పాటలో షోడశోపచారాలు, అమ్మవారికి పూజలు ఎలా చేయాలి దానికి సంబంధించిన పాట. ఆల్బమ్ ఎంత చక్కగా రీచ్ అయ్యింది. డివోషనల్ చేసిన డివోషన్లో కూడా సక్సెస్ అయ్యింది. చూడు, అమ్మవారి దీవెన లేదు, ఆవిడ్ని తలుచుకుంటూనే చేశాను పాటలో. మీరు మెడ్రాస్లో ఉన్నప్పుడు, నాతో ఒక మాట అన్నారు, గుర్తు చేస్తాను. నవగ్రహాల మీద ఎవ్రీ ప్లానెట్ కి ఒక సెపరేట్ మ్యూజిక్ ఉన్నది, అది నేను చేయాలి ఎప్పటికైనా అని నాతో మీరు అన్నారు. ఇందాక చూసా మనసులో గోల్ ఏంటి? యాక్చువల్లీ మై గోల్ ఈజ్ వేదాలు లేదు, వేదాలని సామవేదం, అదర్వేదం, 4 వేదాలని, వేదాలని పట్టించి ఒక్కొక్క 4 చదవటం, దాన్ని ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ని వెనకాల ప్రజెంట్ చేయటం. ఇది ఎక్కడ 70 థియేటర్లో ఎల్వి ప్రసాద్ గారు పెద్ద స్టూడియో కట్టారు చెన్నైలో. అవును, ప్రసాద్ 70 అక్కడ పెద్ద హాల్ కదా, హాల్. ఇళయరాజు గారు ఇప్పుడు అక్కడే కదా. దాని నెక్స్ట్ థియేటర్ ఇది చాలా రేర్, అందరికి కూడా మిక్సింగ్ 70 ఓకే. అక్కడే మేము చేసాం. త్రినేత్రుడు అంతా అక్కడే చేసాం. అవునా? త్రినేత్రుడు అన్ని సాంగ్స్ అక్కడే రికార్డ్ చేసాం. ఓకే. అటువంటి స్టూడియోలో మొత్తం వేదాల గురించి, వేదాలని పాటించి దాన్ని అన్ని లాంగ్వేజెస్లో, టోటలీ 12 లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ రావడం. ఈ వేదం అంటే ఏంటి, దానికి సంబంధించిన మ్యూజిక్ని ఒక రీసెర్చ్ చేసి, ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి చేద్దాం అని నాకు చిన్నప్పుడు వచ్చిన ఐడియా. గ్రేట్ సార్. ఇది మీరు నిజంగా చేస్తే మీ పేరు అజరామరంగా నిలబడిపోతుంది కదా, ఘంటసాల గారు భగవద్గీత లాగా. అంతే, అలాగే. బట్ అది చెయ్యాలిగా, అది చేయడానికి నాకు చాలా ఉంది. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు వేదాలు పాడటం, వేదాలు పట్టించడం, దాన్ని ఇప్పుడు యూట్యూబ్స్ ఎన్ని చూస్తున్నాం. కానీ మీరు చెప్పిన అది చేస్తాను, యూనిక్ అవుతుంది సార్ అది. ఎందుకంటే వేదాలకి దానికి ఒకసారి నేను కంచి కామకోటి పీఠం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడ వేద పాఠశాల ఉంది. అవును, కంచి వేద పాఠశాల చాలా ఫేమస్ కదా. చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళా. ఫస్ట్ వేద పండితులు అక్కడ మాట్లాడదని ఒక ఆయన నాతో, చిత్తూరు సుబ్రహ్మణ్య గారిని, ఒక వైలినిస్ట్ ఆయన,
మా గురువు చక్రవర్తి గారి దగ్గర వైలినిస్ట్. నేను చిన్నోడిని గిటారిస్ట్ అక్కడ. అప్పుడు నా థాట్ ఇది ఇలా చేయాలి. ఆయన తీసుకుని వెళ్ళాడు అక్కడ కామకొట్టి పీఠానికి. మమ్మల్ని అంతా దూరంగా కూర్చోబెట్టారు. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు, మడితో ఉంటారు. ఋషులండి, చిన్న చిన్న పిల్లలు ఋషులండి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టి 2-3 మేము వచ్చేసరికి అందరూ అలా దూరంగా కొత్త మనుషులు చూస్తారే. అవును, మా డ్రెస్సులంతా అలా ఉంది కదా, కొత్తగా చూస్తున్నారు ఆ పిల్లలంతా వచ్చి వేద పాట ఇలా మేము అడిగాం. ఇలాగ తమిళ్ నన్ను ఇలాగ వేదం చేద్దామని. దాన్ని మీరు జస్ట్ మీరేం చేయట్లే, మీరు పాడితే చాలు, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని దానికి మ్యూజిక్ చేయాలని కోరిక అతను కుర్రోడికి. ఆయన నో వీ వాంట్ డూ లైక్ దట్, ఈ కమర్షియల్గా అంతా మేము చేయము చెప్పి ఓపెన్గా చూపించారండి. ఇప్పుడు చూడు ప్రతి ఓపెన్గా ఉంది, ప్రతి ఒక్కరు వేదాలని. ఇప్పుడు మీరు వెళ్ళిన టైము మరి చాలా ఫ్యూటస్ స్టేజ్లో వెళ్ళారండి మీరు. చాలా టైం బాగా ముదిరిపోయింది ప్రపంచం. అయితే ఒకటి, ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు, చెయ్యలేరు. మీరు కూడా జీవితం ప్లానెట్స్ మీద వచ్చింది మ్యూజిక్. ప్లానెట్స్ మీద ఎవరు చేశారు, ఫారెన్ లో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్. బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేదు. ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర, ఆ ప్రాప్తం నాకు అవ్వాలి. బట్ నాకు చిన్నప్పుడు పడిన బీజం అది. మీది సంకల్పం మీకుంటే 100% జరుగుతుంది. ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు గాని నేను ప్రామిస్ చేయలేను. అలా కదా నేను అన్నది, మీరు ప్రామిస్ చేయడం కాదు, ఇది మీ ప్రయత్నిస్తాను. ఒక సత్సంకల్పం ఇది. దీనికి భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి. చాలా ఇలాంటివి జరగాలంటే. అయితే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, ఏది పాడలేదు, ఏది చేయలేదు ఆయన. నేను ఆయనకి ఆయన అంటే నాకు మహా ప్రాణం. కానీ ఎంతసేపు ఆ సినిమా పాటలు పాడడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారండి? ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉంది. అంత బ్రహ్మాండంగా పాడాడు. డివోషనల్ సాంగ్స్ అన్ని డివోషనల్ అల్టిమేట్ అండి. ఒక విష్ణు సహస్రనామం పాడలేదు, ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, త్యాగరాయ కీర్తనలు పాడలేదు. అంటే దానికి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఘంటసాల గారి మిస్సెస్ గారు అంటే ఆ గొంతు రఫ్ అయిపోతుంది, ఇది లాలిత్యం పోతుంది గొంతులోని. భారీ గొంతు కదా లాలిత్యం. కూడా భగవద్గీతలో ఒక్కొక్క రాగాన్ని ఎలా సెలెక్ట్ చేశాడు ఆయన, ఎంత భావాన్ని. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నట్టే ఉంటుంది. త్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపు. పురాణాలు గాని ఉపనిషత్తులు గాని ఒకేసారి. నా పాయింట్ ఏంటంటే, మామూలు డెడ్ బాడీస్ అంటే ఏమన్నా కాలం చేసిన తర్వాత అక్కడ ప్లే చేయటం అది తప్పు కాదంటాను నేను. ప్లీజ్ మీరు దయచేసి తప్పు కాదంటారు. తప్పు కాదు. అందుకు కొంతమంది తప్పు అంటున్నారు. ఎందుకంటే భగవద్గీత సారాంశమే మనిషి యొక్క జీవితం గురించి కంప్లీట్ కృష్ణుడు చెప్పేశాడు. అదే భగవద్గీత సారాంశం, అంతే కదా. దాంట్లో యుద్ధం చేయమని చెప్పాడా, కత్తులు పొడుతుందా, నరుకోమని చెప్పలేదుగా. చెప్పలే. మనిషి యొక్క సారాంశాన్ని, మానవాళి సారాంశాన్ని చెప్పాడు భగవద్గీత. ఇది ఒక మనిషి పోయిన తర్వాత అది ప్లే చేస్తే అక్కడ ప్రక్కన వాళ్ళకి ఎంత బ్రెయిన్ కి అది ఎంత రీచ్ అవుతుంది. ఎనర్జీ అంటే నథింగ్ యూ నీడ్ నాట్ వర్రీ అన్నట్టుగా పక్క నుండి వైరాగ్యం కాకుండా ఈ భగవద్గీత ప్లే చేస్తుంటే ఆ టైంలో వింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది, వేదాంత కదా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను నేను అని రిగ్రెట్ ప్రతి ఒక్కరికి మనిషిలో భావం వచ్చేస్తుంది. ఎంతమంది మారుతారు ఆ టైంలో. బాడీ వెళ్తుంటే ఆ భగవద్గీత వస్తుంటే ఆ బాడీకే వాల్యూ వచ్చేస్తుంది. వాడు ఎటువంటి బాడీ అయినా కానీ వదిలే, వాడు ఎంత పాపాత్ముడు కానీ. చాలా కొత్తగా ఉంది సార్, ఆలోచనే కొత్తగా ఉందండి. డెడ్ బాడీ వెళ్తుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నట్టు పాడుతూ ఆ రథం మీద తీసుకుని వెళ్తున్నట్టు ఉంటుంది. గొప్ప అది. దాన్ని మటుకు అపోజ్ చేయకండి దయచేసి. భగవద్గీత అనేది ఆయన మహానుభావుడు మనకు ప్రసాదించింది. ఎందుకు ఇచ్చేటప్పుడు ప్రతి మనిషికి దాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్న సారాంశం జీవితానికి అప్లై చేసుకోవాలి. జీవితానికి వాడు అప్లై చేయకుండా వెళ్ళిపోయాడు. చూడు వాడు అది వేస్ట్ చేసుకున్నాడు, మీరన్నా బాగుపడుంటారా ఎదవల్లారా అని ప్రతి ఒక్కరికి భగవద్గీత మీద ఏ శంకరాచార్యుల వారు కానీ, లేకపోతే ఏ కంచి కామకోటి పీఠాధిపతులు కానీ, లేకపోతే ఏ దత్తపీఠాలు కానీ
ఎవ్వరూ చెప్పని ఒక అద్భుతమైన ఎనాలిసిస్ చెప్పారు మీరు. Exactly. నిజంగా అబద్ధం కాదు. నా భావనండి. ఎందుకంటే అంత మనిషికి కావాల్సిన సారాంశం అది. అవును సార్. నువ్వు పుస్తకం చదవకర్లా, అది వింటే చాలు. వింటే చాలు. ఘంటసాల గారు కూడా ఎంత వైబ్రెంట్ వాయిస్, నిజంగా దైవికంగా ఉంటుందమ్మా. ఆయన ఏ పాట పాడినా ఆ ఎమోషన్ వచ్చేస్తుంది అనుకోండి. రొమాన్స్ అయినా, ట్రాజడీ అయినా, ప్యాథస్ అయినా, డివోషన్ అయినా, అల్లరిగా పాడిన పాట అయినా, ఏదైనా ఆయనకి ఇంకా కుడోస్. ఇంక నో అదర్. ఇంకో ఘంటసాల మరి రారు, లేరు. ఘంటసాల ఇంకా ఎన్ని తరాలు, ఎన్ని కొత్త ప్రపంచాలు వచ్చినా కూడా రాలేరు. ఘంటసాల ఒకరే. ఇందాక మీరు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు ఎలాగో ఘంటసాల గారు కూడా, బాలు గారు 100% వాళ్ళతో. సో మేము ఈ ఉగాది సందర్భంగా మీరు ఈ సంగీత లోకానికి చేసిన ఒక ప్రమాణంగా మేము భావిస్తూ, దాని వెనక మీ ప్రయాణం సాగాలి, మీ సంకల్పం అది కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రపంచానికి, ఈ సంగీత ప్రపంచానికి ఆయన సింఫనీ లాగా ఇది ఒక అద్భుతమైన కానుకగా మీ దగ్గర నుంచి, సాలూరు వారి ఇంటి నుంచి ఈ స్వర సామ్రాజ్యానికి మీరు ఇచ్చే ఒక గొప్ప కానుకగా భావిస్తున్నాను. ఇప్పుడు మనకి అంత మెటీరియల్స్ ఉన్నాయి. ఎస్, నేను అనుకున్న మెటీరియల్స్ లేవు. నేను అప్పటికి ఆ 70 థియేటర్లు రికార్డ్ చేయాలి. నాన్నగారిని పట్టుకొని ఎల్వి ప్రసాద్ గారు చెప్పించి ఆ థియేటర్ని ఒక 1 month 2 months తీసుకోవాలి. తీసుకొని ఆర్కెస్ట్రా తోటి రోజు వేద పండితులు పాడటం, 4 లైన్లు లేకపోతే 8 లైన్లు వేదం చదవటం, దాని ట్రాన్స్లేషన్ చెప్పించడం, ఇలా దానికి మ్యూజిక్ చేయటం. ఇది ప్రాసెస్. ఇప్పుడు బుడాపెస్ట్కి వెళ్ళొచ్చు, నేను లండన్కి వెళ్ళి ఎక్కడికెళ్ళినా సింఫనీ ఆర్కెస్ట్రా చేసుకోవచ్చు. తర్వాత ఇంకెక్కడే టెక్నాలజీ కూడా వచ్చేసింది కదా సార్. బుడాపెస్ట్ గట్టి ఎందుకు వెళ్ళాలి? లైవ్ ఆర్కెస్ట్రా కోసం చేస్తే కొన్ని సౌండింగ్స్ అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా సార్. మీకు దేవుడు అన్ని ఇచ్చాడు సార్, మీరు చెయ్యకపోతే ఇంకా మీదే. అది నా డ్రీమ్. అది చిన్నతనంలో డ్రీమ్. మీరు ఇంతగా అడిగారు కరెక్ట్గా. నాకు సింఫనీ మీద ఏం వెళ్ళలేదు, ఇది మటుకు నాకు చిన్నతనంలో కలిగింది. అంటే సంకల్పం, కొన్ని సంకల్పించినప్పుడే అది జరుగుతుంది అని, దానికి ఏదో మూర్తి బలం ఉంటుంది. అది జరగాలి. ఆ టైంకి నేను సన్యాసి అయిపోయి ఉంటాను. ఆ సన్యాసి అయిపోయి ఆ సన్యాసత్వంలోనే నేను చేస్తాను. మీరు ఇప్పటికైనా ఊరికి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కానీ మనో సన్యాసి. మీరు ఆల్వేస్ మనో సన్యాసి అలా అన్నారు. మీకేం పెద్ద ఏముండదు. మీరు అన్నట్టుగా ఎవరికో ఫోన్ చేసి, ఏంటి సినిమా ఇవ్వచ్చు కదా, మేము కూడా సంగీతం చేస్తాం కదా అని ఎందుకు అవసరం లేదమ్మా. అవసరం లేదు సార్. నేనేదో సెటిల్ అయిపోయాను, బంగ్లా కట్టేసుకున్నాను, అందరు పిల్లలకి పెళ్లి చేసేసాను, మనవరాళ్ళు పుట్టేసాను, అది కాదు రీజన్. ఇక్కడ ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. ఇంకా ఎందుకు దాని మీద ఇంకా తాపత్రయం దేనికని? వచ్చినప్పుడు చేస్తా ఏదన్నా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఇప్పుడు అరుంధతి మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి మిమ్మల్ని అడిగారు కదా, అంత అద్భుతంగా ఉంది దాంట్లో. ఇంకా వస్తే మట్టి ఇంకా ప్రాణాలు తృణంగా పెట్టి చేస్తారు. అది అందరికీ డౌట్ లేదు. కానీ ఎక్కడో ఇలాంటి వాళ్ళు కంబ్యాక్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో. ఎందుకంటే టు సీ ది డిఫరెన్స్. ఇప్పుడు రివ్యూస్ లో రాస్తున్నారు సినిమాలు, కొత్త సినిమాలు. ఈ జనరేషన్స్ తెలియట్లా. ఇప్పుడు మేము చేసిన ఈ జనరేషన్స్ తెలియదు. ఎంతసేపు ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి, కొత్త వాళ్ళు ఎవరు, ఒక కొత్తగా మ్యూజిక్ రేటు వాడు తమిళ్లో ఉన్నాడు కుర్రాడు, అదే జైలర్ అని చేశాడే వాడు, పేరు నోటికి రకరకాల వాళ్ళు వచ్చేసారు సార్. మనం అప్పుడు ఇళయరాజా కొడుకు కూడా కార్తిక్ యవన్ రాజా వస్తేనే గొప్ప అనుకున్నారు. గొప్ప అంటే ఇప్పుడు తర్వాత ఎంతమంది రావాలి బాగా. అవును, ఎవరి దగ్గర నుంచి ఏ గొప్ప పాయింట్ వస్తుందో కదా. అలా కూడా అది చాలా మంచి. అనిరుద్ధ్ వాడు తను కూడా చేస్తున్నాడు. ఏదో అంటే జనాల్ని ఇంప్రెస్ చేస్తున్నాడా లేదా, అది కావాలి. ఇంప్రెసింగ్ మిలియన్స్. ఏంటో సార్ అన్ని పాటలు ఒకలాగే ఉంటున్నాయి. నా మీద తిట్టుకుంటారేమో నాకు తెలియదు కానీ ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ చేసే పాటలు కొన్ని క్లాసిక్ బేస్ ఉంటుంది అండ్ వెస్ట్రన్ అప్లికేషన్ ఉంటుంది. దేవి చేసిన పాటలు తక్కువలో నాకేమంత పెద్ద గొప్పగా కనిపించట్లేదు సార్. మంచి కంపోజర్. ఎన్ని సినిమాలు అన్ని సక్సెస్ఫుల్. ఎవరు దేవి కూడా సక్సెస్. తమను చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. ఏముంది, బ్రహ్మాండ పైకి రావాలి అంతే సార్. నార్మల్గా ఇప్పుడు నాన్నగారి పేరు సాలూరు రాజేశ్వరరావు గారు, మీ పేరు కూడా సాలూరు కోటేశ్వరరావు గారు. మరి కోటేశ్వరరావు అన్నది వదిలేసి కోటి అని ఆ 2 అక్షరాలే పెట్టుకోవడానికి ఏదైనా చాలా మంది అడిగారు నాకు. సెంటిమెంట్ ఫుల్ నేమ్ పెట్టుకో, న్యూమరాలజీ ఏమైనా లెక్కలు? నేను నమ్మేది ఒకటే, సత్యాన్ని ధర్మాన్ని. అంతే. ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను. సత్యం తీసి పక్కన పెడతాను. అవునండి. ధర్మం ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి.
నేను యాక్చువల్లీ రాజ్ కోటిగా మేము అతను రాజు సోమరాజు, నేను కోటీశ్వరరావు. నన్ను కోటిని పిలిచేవాళ్ళు, అతను రాజ్ అని. రాజ్ కోటికి ప్యాచ్ అయిపోయాయి, అది ఓకే. మేము విడిపోయిన తర్వాత నేను ఏం పేరు పెట్టుకోవాలో నేను స్ట్రగుల్లో ఉన్నాను. రాజేశ్వర కోటి పెడదామా ఏంటంటే రకరకాలు. అయితే అప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, నువ్వు కన్ఫ్యూజన్ అవ్వమాక, కోటి అని పెట్టుకో, కోటిగానే నువ్వు పాపులర్ అయ్యావు, మళ్ళీ వేరే కొత్త పేరు పెడితే ఎవరికి అర్థం కాదు, నువ్వు కోటి అని పెట్టుకొని ఆ మహానుభావుడు ఆశీర్వదించి ఆ పేరు నామకరణం చేశాడు నాకు. కోటి అన్న పేరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంది. నేను ఇప్పుడు చిన్నప్పుడు కోటిని పిలిచేవాడు అందరూ. ఎలా కోటేశ్వరరావు అని పిలిచేవాడు కాదు, షార్ట్ నేమ్ కదా అప్పుడంతా. ఎంత పెద్దవాళ్ళకైనా ఆ పెద్ద పేరులో షార్ట్ గానే కదా పిలుస్తారు. 100% ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగా మీరు చూడండి. అవును, పెద్ద పేర్లు అందుకు షార్ట్ గానే పిలుస్తారు. ఇప్పుడు వెంకటేష్ బాబు హీరో ఉన్నాడు, వెంకీ అంటారు. వెంకీ చాలా ఈజీగా వెంకీ అనేస్తారు. అలాగే ఎవరి పేరు తీసుకున్నా కూడా ఇప్పుడు చిరంజీవి గారి పేరు చిరు. చాలా ఓపెన్ గా అడిగారు నన్ను, ఏంటంటే కోటి అని, మీరు ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా అని. అది ఎందుకో కుదరలేదు నాకు. ఇప్పటికీ నాకు ఆశ కోటీశ్వరరావు అని పెట్టుకోవాలని, బట్ అర్థం తెలియదు కదా ఎవరికి. కోటిగా పాపులర్ అయిపోయి మీరు మంచి పాటలు చేసి కోటీశ్వరరావు అని పెట్టారు అనుకోండి, ఎవరండి కోటీశ్వరరావు. పాత 78 RPM రికార్డుల మీద ఘంటసాల గారి పేరు ఏమని ఉంటుంది తెలుసా? జీవి రావు అని ఉంటుంది. అంటే ప్లేస్ లేదు, స్పేస్ తక్కువ. స్పేస్ తక్కువ. తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు అని వాళ్ళు వేశారు, తర్వాత ఘంటసాల గారికి వచ్చేసింది జీవి రావు గారు. జీవి రావు అంటే జీవి రావు అని అన్ని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఘంటసాల కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కదా, వెంకటేశ్వర లేదు కదా, ఘంటసాల కట్ అయిపోయింది అట్లా. సో మీరు బట్ ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన టైటిల్స్ అన్ని సూపర్ హిట్లు ఆయన సినిమాలకి. ఆయన చాలా మంచి వ్యక్తి. అయినా అలాగే మీ టైటిల్ మీకు మంచి సూపర్ హిట్ టైటిల్ అది. ఇప్పటికీ నేను ఎక్కడ వెనకడుగు వేయలే, ఎక్కడైనా కోటి వాళ్ళందరూ ఆశీస్సులు. స్వరకోటీశ్వరులుగా మీరు తయారయ్యారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండి, మీరు ఇందాక అన్నారే ఎవరిని కోరుకున్నా ఆరోగ్యం కోరుకోమని, అది మీ దగ్గర నుంచి ప్రారంభిస్తారు. ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అంతే. దానికి ఏం చేయాలో అది ఆలోచించండి. డబ్బు సంపాదన అనేది చాలా సెకండరీ. ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం ఉందనుకోండి అన్ని సాధించవచ్చు. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని, బాబాని కోరుకుంటూ ఈ ఉగాది అందరికీ అద్భుతంగా, ఈ ఉగాదే కాదు, ఈ యుగం ఉన్నంత వరకు ఈ ఉగాది, అన్ని ఉగాదులు అందరికీ ఆనందంగా, సుభిక్షంగా, ఆ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోటి సెలవు తీసుకుంటున్నాను. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అందరు కొట్టేసారండి, అందరు కొట్టేసారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ దగ్గర నుంచి అది ఇమీడియట్ గా, ఎప్పుడు ఇమీడియట్ గా అంటే యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుద్ది. మీద అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, బట్ ఆ ప్రయాణం అన్నది ప్రారంభించాలని మీ అభిమానులందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రసాలూరు వారి మాతృక కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి తాలూకా అనుభవాలు, అభిప్రాయాలు, ప్రయాణంలో పపనిస్తులన్నీ ఇప్పుడు మనతో పాటు ముచ్చటించుకున్నందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.